క్యాంప్ పెట్టాలి చెప్పండి? ఇక బూట్ క్యాంప్ కన్నా పెద్దది ఏ క్యాంపు లేదు. సార్ నో ఎలా ఉండాలి సార్? ఇప్పుడు ఇట్లా లాస్ట్ ఎండింగ్ మూమెంట్ అంటే చాలా యాక్టివ్గా ఉండాలా, ఫైర్ కనిపించాలి మనలో. సార్ ఎవరు త్వరగా సెట్ అవుట్ అవ్వండి ప్లీజ్. ఒక 30 to 40 minutes మాట్లాడతా నేను. కొంచెం నాకు మీరు యాక్టివ్గా కనిపిస్తే ఇంకొక 10 నిమిషాలు పెంచుతా, లేదంటే 10 నిమిషాలు. హైదరాబాద్ అవతల 100 కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి జర్నీ చేసుకుంటూ వస్తా ఉన్నా. నిన్న నైట్ నేను తెల్లవారు ఇంటికి వచ్చేసరికి 4 o'clock అయింది. ఈరోజు వాస్తవంగా గుంటూరులో కూర్చొని నిన్న క్యాంపు జరిగిన క్యాంపుకు సంబంధించిన అవన్నీ క్యాలిక్యులేషన్లు అన్నీ ఈరోజు ఉన్నాయి. వరంగల్ క్యాంప్ వచ్చేస్తుంది. సో మీరందరూ కూడా అలాంటి జోష్ నింపుకోవాలి. ఉందా సార్ వెస్టేజ్ మీద ప్రేమ? పిచ్చి ప్రేమ కాదు ఇది. ఎందుకో తెలియదు, కొంతమందికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, కొంతమందికి నాగార్జున అంటే పిచ్చి, కొంతమందికి జూనియర్ ఎన్టీఆర్ అంటే పిచ్చి. మనందరికీ వెస్టేజ్ అంటే పిచ్చి పట్టింది కాబట్టే కరోడ్పతి లిస్టులోకి వెళ్ళిపోతా ఉన్నాం మనందరం కూడా. జస్ట్ 2 years ఈ క్యాంప్లో కూర్చున్న ప్రతి వ్యక్తి లైఫ్ స్టైల్ మారిపోతూ ఉంది. ఎంతో కొన్ని వేల లక్ష. ప్లీజ్ రిక్వెస్ట్, కొంచెం పెద్ద మనసుతో. అందరూ ఫోన్లు ఉన్నాయి కదా సార్ అందరికీ? కార్లు అందరికి లేవుగా? కారు రావాలంటే ఫోన్ ఆపాలా. జస్ట్ 1 year. చాలామంది అమ్మ ఏం బయటికి లోపలికి ఎందుకు తిరుగుతున్నారు మీరు? సరదాగా ఉన్నట్టుంటుంది. వాళ్ళు తిరుగుతా, వీళ్ళు లేస్తా, వీళ్ళు కూర్చుంటామంటే ఏం క్యాంపు, ఏం సీరియస్నెస్ ఉంది? ప్లీజ్ సార్ ఆ డోర్ కూడా క్లోజ్ చేయండి, ఎవరు రాని మాకండి. భయం అన్న ఉండాలా, భక్తి భావం అన్న ఉండాలా డెవలప్ కావాలంటే. లేదంటే ఎవరు చలగాయ లైఫ్. ఇది ఎవరి బిజినెస్? ఎవరిది? ఎవరి బిజినెస్? అందరూ మాట్లాడుతున్నారా? నా బిజినెస్. దీనికి మనం తల వంచాలి. వంచాలా లేదా? తుఫానుకు తల వంచని పెను వృక్షం కుప్పగూలితే తల వంచిన గడ్డి పరక తుఫాన్ అనంతరం హ్యాపీగా తిరుగుద్దంట. అలాగే వెస్టీజీ డిస్ట్రిబ్యూటర్ కూడా 1 year వెస్టీజీకి మీరందరూ దీనికి సెల్యూట్ చేయండి. ఒక డిసిప్లైన్గా వర్క్ చేయండి, అంకిత భావంతో పనిచేయండి, ఎథికల్గా ఉండండి. 1 year చాలు. కొన్ని భారతదేశంలో కొన్ని లక్షల మంది జీవితాలు మారిపోతూ ఉన్నాయి. సో నా పేరు ఎంఎస్ఆర్ శ్రీనివాస్ అంటారు నా పేరు. షార్ట్కట్లో ఒక ఎంఎస్ఆర్ అనేది ఆ విధంగా అది బయటకు రావడం జరిగింది. 2017లో నేను వెస్టీజీ కంపెనీలో స్టార్ట్ చేశాను ఆ జర్నీ. సార్ మళ్ళీ డోర్ తీశారు. నాకు ఎక్కడ చిన్న డిస్టర్బ్ జరిగినా మాటలు రావు. మీరు ఇలా డిస్టర్బ్ చేస్తే చెప్పాలనుకున్న విషయం, ఆ జోష్గా వచ్చే 4 మాటలు మిస్ అవుతాం లేదా సార్? చాలామంది ఇక్కడ 95% మంది పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారు. ఎవరో ఒక 3, 4, 3-4% డిస్టర్బ్ చేయడం వల్ల మొత్తం సబ్జెక్ట్ పోద్ది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫాస్ట్గా కూర్చోండి, అందరూ కూర్చోండి. లీడర్స్ కూడా కూర్చోండి అమ్మా. చైర్స్ ఉంటే ఎక్కడ చోట నిలబడద్దు. నిలబడితే ఎట్లా అనిపిస్తుంది? ప్లీజ్ కూర్చోండి. ఇటు కూర్చోండి, డాష్ మీద కూర్చోండి, లేకుంటే ఇబ్బంది లేదు. సార్ మీరు కూడా కూర్చోండి, ఏమనుకోకుండా. సో నా సక్సెస్ చరిత్ర చెప్పండిరా. కంపెనీ గురించి మహానుభావుడు మరి పెద్దలు ఇక్కడ ఉన్నారు, ఏఎస్ఎం గారు. నిజంగా సార్ని చూస్తే నేనైతే గర్వపడతా ఉన్నా. ఫీల్డ్ వాళ్ళతో పోటీపడి పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ సైడ్ కంపెనీ ప్రతినిధులు ఈ విధంగా వర్క్ చేసినట్టు నాకు తెలియదు చరిత్రలో. ఫీల్డ్ వల్ల మనం కష్టపడాలా, టీములు బిల్డప్ చేసుకోవాలా, మనకు డబ్బు వస్తుంది కాబట్టి. సార్ ఒక ప్రతినిధి మనలాగా పనిచేయాల్సిన అవసరం లేదు. మనకు పోటీపడి మనకన్నా ఎక్కువగా వర్క్ చేస్తా ఉన్నాడు. ఇలాంటి డైనమిక్ ఏఎస్ఎం గారు మన తెలుగు రాష్ట్రాలకు దొరికినందుకు నిజంగా సారు వచ్చిన తర్వాత మన గ్రోత్ చాలా ఇంప్రూవ్ అయింది. ఈరోజు పాన్ ఇండియాలో తెలంగాణ నెంబర్ 1 పొజిషన్లో ఉందంటే మహానుభావుడికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఒక్కసారి చేతులు పైకి మరొక్కసారి ప్రవీణ్ సార్కి హృదయపూర్వకంగా నా సైడ్ నుంచి కృతజ్ఞతలు.
వారి పాద పద్మలకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 10 మంది కోసం వర్క్ చేసే వ్యక్తిని మనం గుర్తించాలి. ఎస్ఆర్లో వాళ్ళ స్థాయి వాళ్ళ క్యాడర్కు ఏసీ రూమ్లో పడుకునే స్టేజ్ అది, ఆ క్యాడర్ ఆ పొజిషన్, అవునా కాదా? ఎర్రటి ఎండలకు ఫీల్డ్ వాళ్ళతో పోటీపడి వర్క్ చేస్తున్న మహానుభావుడు గొప్ప మనస్తత్వం ఇచ్చిండు. ఎంతోమంది పేదలు ఈ వెస్టీజ్లో పనిచేస్తున్నారు, వీళ్ళందరికీ మంచి చేయాలి నా వంతు అని చెప్పేసి. అలాంటి లీడర్ మనకు ఉండబట్టే ఈరోజు మనం నెంబర్ 1 పొజిషన్. ఉత్తరాది రాష్ట్రాలు, హిందీ రాష్ట్రాలను వెనక్కి నెట్టి ముందుకు పోవటం అంటే అది నాటే జోక్, మామూలు విషయం కాదు. ఈరోజు భారతదేశంలో ఒక 300-400 లగ్జరీ కార్లు ఉంటే నాకు తెలిసి సాహు సార్ది ఒకటి, రంజిత్ సార్ది ఒకటి, 2 ఉన్నాయి లగ్జరీ కార్లు. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి ఏపీ తెలంగాణలో, ఒక మొత్తం మీద ఒక 5-6 ఉంటాయి అంతే. 300-400 మంది నార్త్ సైడ్ ఉన్నాయి. ఆ రాష్ట్రాలను వెనక్కి నెట్టి మనం ముందుకు పోతున్నాం అంటే మనం నడిపిస్తున్నటువంటి నా టీంకు నేను నాయకుడిని, మీ టీంకు రంజిత్ సార్, లేకపోతే సాహు సార్ టీంకు ఒక్కొక్కరు ఒక్కొక్క టీం కొండు, అన్ని టీంలో ఏకం చేసి అందరినీ కలిపి ముందుకు నడిపిస్తున్న మన గ్రేట్ ఏఎస్ఎం గారికి మరొక్కసారి థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. నిజంగా చాలా ధైర్యం వస్తుంది ప్రవీణ్ సార్ని చూస్తే. సార్ సాహు సార్ నిజమే కదా, సార్ ఉన్నారని మనం ఏదో సార్ గురించి చెప్పడం కాదు, అక్కడ రియాలిటీ వర్క్ జరుగుతుంది. సో సార్ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు మంది నెంబర్ 1 తెలంగాణ ఉంది, నెంబర్ 5లో ఇండియాలో ఏపీ ఉంది. ఈ 5th ప్లేస్ని 2కి తీసుకొచ్చి 1st, 2nd ఈ 2 10 years ఎవరు దీన్ని క్రాస్ చేయకుండా మనం వర్క్ చేద్దామని చెప్పేసి పని చేపిస్తా ఉన్నాడు. నడిపించే నాయకుడు గట్టోడు ఉంటే నడిచేటోళ్ళం కార్యకర్తలను చాలామంది ఉన్నాం ఇప్పుడు. ఎస్ఆర్లో దమ్మున్న నాయకుడు కావాలి మనకు. ఆ నాయకుడు కొరత ఇప్పుడు మనకు తీరిపోయింది. చాలా గర్వపడతా ఉన్నాను నేను ఏఎస్ఎం గారిని చూసి. ఇలాంటి నాయకుడు అండర్లో జస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కూడా ఇంకా మనం మిరాకిల్స్ క్రియేట్ చేద్దాం. దయచేసి మీరు అందరూ కూడా గుర్తించండి వెస్టీజ్ యొక్క గొప్పతనాన్ని. చాలామంది మీరు గుర్తించారు. కొత్తగా ఫస్ట్ టైం ఈ క్యాంపుకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఏమనుకోకుండా హ్యాండ్స్ రైజ్ చేస్తారా? వావ్, చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ ఒక అడ్వైస్, వెస్టీజ్ మీరు ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేస్తేనే దొరికింది. ఎందుకంటే నేను ఓన్లీ మనీ గురించి మాట్లాడలే. ఇక్కడ ఈ యొక్క పెద్ద కుటుంబం ఇది. కొన్ని వేల మందికి మన పేరు తెలిసే అవకాశం ఎక్కడైనా ఉందా? బయట సినిమా హీరో కావాలా, లేదంటే ఒక మినిస్టర్ కావాలా? మనకు అయ్యే అవకాశాలు ఉన్నాయా? జస్ట్ మీ సక్సెస్ కొన్ని జిల్లాలకు మీ పేరును పరిచయం చేస్తూ ఉంది. వెస్టీజ్ డబ్బు అన్లిమిటెడ్, టైం మన చేతిలో ఉంది, నో బాస్. ఉన్నారా బాస్ ఎవరన్నా? అన్నిటికీ మించింది ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు మన పెద్దలు. వెస్టీజీ డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయితే ఇందులో వెస్టీజీ వాళ్ళతో జర్నీ చేస్తే మనకు తెలియకుండానే ఆ సప్లిమెంట్స్ వాడతాం మనం. ఎవరో మేధావులు పోయి వాటి గురించి సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి వాడట్లే. మా ముందు వాళ్ళు వాడిను, నేను వాడిని, నన్ను చూసి నా కింద వాళ్ళు వాడిను. సార్ సప్లిమెంట్స్ వాడితే హెల్త్ వస్తుందా రావట్లేదా? కొత్తగా వచ్చిన వాళ్ళకు అర్థం కాదు. మాతో జర్నీ చేయండి, ఏంటి హెల్త్ అనేది తెలుస్తుంది. కొన్ని లక్షల మందికి హెల్త్ని ఇస్తూ ఉంది వెస్టీజీ. పెరాలసిస్, స్ట్రోక్ వచ్చి మంచంలో పడుకున్న వ్యక్తి లేసి ఈరోజు బైకుల మీద తిరుగుతున్నారు వెస్టీజీ సప్లిమెంట్స్ వాడి. రీసెంట్గా మా గుంటూరు దగ్గర వినుకొండ ప్రాంతంలో ఒక హార్ట్ స్ట్రోక్ పేషెంట్, వాళ్ళ తండ్రికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వాళ్ళ కొడుకు ఎనస్థియా టెక్నీషియన్, మన డాక్టర్ దగ్గర మత్తు ఇస్తారు కదా, మత్తు డాక్టర్ దగ్గర అసిస్టెంట్ లాగా అనమాట. ఎనస్థియా 80,000 శాలరీ అబ్బాయికి. డాక్టర్ లేడు, ఇతనే డాక్టర్ లాగా మొత్తం వర్క్ చేస్తున్నాడు. మార్కాపూర్లో ఉంటున్నాడు. అతను ఒక 5 months నుంచి మన వెస్టీజీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీటింగ్స్కి వస్తున్నాడు. 70,000-80,000 శాలరీ, అన్మ్యారీడ్. 5-6 months నుంచి మనతో వర్క్ చేస్తున్నాడు. రీసెంట్గానే బ్రాంచ్ డైరెక్టర్ అయిండు. వాళ్ళ నాన్నకి ఈ మధ్య కాలంలో ఒక 2-3 months బ్యాక్ స్ట్రోక్ వచ్చింది. వినుకొండ దగ్గర చిన్న పల్లెటూరు. ఫస్ట్ వినుకొండకు తీసుకెళ్లారు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి. ఎమ్మటే మళ్ళీ నర్సరావుపేట నుంచి గుంటూరు షిఫ్ట్ చేశారు. గుంటూరు ఆదిత్య హాస్పిటల్లో 3 days హాస్పిటల్ పెట్టి ఆయనకు కావాల్సినటువంటి ఆ టెస్టులు అన్నీ చేశారు. ఒక 4 valves ఎన్నో బ్లాక్ అయినాయి. ఇమీడియట్గా బైపాస్ సర్జరీ చేయించుకోవాలని ఐసీయూలో జాయిన్ చేసిండ్రు. ఏడుస్తూ ఫోన్ చేసిండు నాకు. అలాంటి కేసులు మనకి ఇంతకుముందు కొన్ని 1-2 valves బ్లాక్ అయితే మన ప్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, ప్రోకార్డు, ఈ ఎల్ఆర్జినైన్ వీటి ద్వారా క్లియర్ అయినాయి. కొన్ని అక్కడక్కడ మనకు ఉన్నాయి. నేను కూడా అబ్బాయి ఏడుస్తుంటే చెప్పా, భయపడాల్సిన పని లేదని చెప్పేసి వెంటనే మన సార్తో మాట్లాడి సలహా తీసుకొని ఆ ప్రోడక్ట్లు కనుక మనం యూజ్ చేయించాం. ఎన్ని రోజులు వాడమంటే ఒక 15 రోజులు వాడిపిద్దాం. ఐసీలో ఉన్న పేషెంట్ని బయటికి తీయాలంటే మనం సాహసం చేస్తాం సార్.
చేయం. కానీ ఇతను 5-6 నెలలు మనతో జర్నీ చేసాడు కదా, కొంచెం వెస్టీజ్ మీద ప్రేమ వచ్చింది, మీటింగ్స్కి రావటం వల్ల, టెస్ట్ మోనీస్ వినటం వల్ల ఆ నమ్మకంతో బయటకు తీసిండు. 15 రోజులు వాడిద్దాం ఫస్ట్. సేమ్ ఏవైతే మనం చెప్పినో దగ్గర దగ్గర ఒక 4 బాక్సులు పుట్ ప్యాచ్లు పట్టినాయి కాళ్ళకి, 4 బాక్సులు పుట్ ప్యాచెస్, క్రిల్లు, ప్లాక్స్, ఎలార్జినైన్, Q10, ప్రోకార్డ్, ఇవన్నీ దగ్గర దగ్గర సప్లిమెంట్స్ యూజ్ చేస్తే ఇప్పటికి 3 months దాటిపోయింది. వర్క్కి వెళ్ళి పని చేసుకుంటుండు, పొలం పని చేస్తా ఉన్నాడు. మిరాకిల్. థ్యాంక్ యూ సార్. మీకు అబ్బాయి నెంబర్ కావాలని ఇస్తా. అబ్బాయి దగ్గర ఐసీయూలో తీసినటువంటి ఫొటోస్. ఈ అబ్బాయి హాస్పిటల్ వర్క్ చేసే వ్యక్తి కదా, ఎన్ఎస్టీ అంటే, అయినా కూడా ఆపరేషన్ తప్పదని చెప్పిండ్రు. వాళ్ళకి మెడిసిన్ గురించి మాత్రం నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది. సార్ నో సప్లిమెంట్స్ తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మనకు ఎంతో కొంత వెస్టేజ్ నాలెడ్జ్ ఉంది. ఇంకో కంపెనీ పోయి బిర్లా సన్ లైఫ్ లేకుంటే బజాజ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పండి, మనం చెప్తామా? మనకు దీని గురించి అవగాహన ఉంది. అట్లా ఈ 3 months దాటిపోయింది. ఈరోజు హ్యాపీగా వర్క్ చేస్తా ఉన్నాడు. అబ్బాయి మాకు 2 చేతులు ఎత్తి దండం పెట్టిండు. 70,000 80,000 శాలరీ, 70,000 శాలరీ. అతను నేను వదిలేసి వెస్టీజ్లోకి వస్తాను, మా నాన్న లాంటి వాళ్ళు ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి వెస్టీజ్ అంటున్నాడు. కొంచెం వెయిట్ చేయమని మేము ఆపుతున్నాం. ఒక 3 నెలల్లో జాబ్ వదిలేసి వెస్టీజ్లోకి రాబోతా ఉన్నాడు కంప్లీట్గా. గోపాల్ పేరు. ఎంత పిచ్చి అంటే అబ్బాయికి వాళ్ళ నాన్నను బతికించుకోవడానికి వెస్టీజ్లోకి వచ్చిండే అనిపిస్తూ ఉంది. 70,000 80,000 శాలరీ తీసుకుంటాడు, అంత ఈజీగా వస్తారా సార్? అందులో యూత్, ఇంకా పెళ్లి కూడా కాల. ఒక్కసారి అది సర్జరీ జరిగితే ఎట్లా ఉంటుంది? ఆ పగిలిన గ్లాసు పగిలినట్టే ఉంటుంది, ఎన్ని అతుకులు వేసినా కూడా. సో వెస్టీజ్ గొప్పతనం సార్. ఒకటి అది నా టీంలో వచ్చింది. ఇంకొకటి గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర మా అన్నయ్య అవుతాడు, పెద్దమ్మ కొడుకు. ఆయన మ్యారేజ్ అయిన 20 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టిండ్రు. 20 సంవత్సరాలకి ఫస్ట్ ఒక బాబు పుట్టి 1 or 2 monthsకి చనిపోయిండు. 20 years దాకా పిల్లలు లేరు. 20 years తర్వాత పిల్లలు పుట్టిండ్రు. 2 చిన్న పిల్లలు గింత ఉన్నప్పుడు ఆయనకు ఇది స్ట్రోక్ వచ్చింది. ఆయన కూడా గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్తే 1 year పాటు మెడిసిన్ వాడుతూనే ఉన్నాడు. డాక్టర్లు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలని చెప్పారంట. వాడుతూనే ఉన్నాడు వెళ్ళినప్పుడల్లా. సో నాకు తెలిసి ఈ విషయం తెలిసి నేను వెస్టీజ్లోకి మీటింగ్ తీసుకొచ్చా. అయిన తర్వాత అప్పట్లో మనకు నరేన్ సార్ అని ఉన్నాడు, ఏఎస్ఎం గారు. నరేన్ సార్ క్యాబిన్కి తీసుకెళ్ళి సికింద్రాబాద్లో ఈయన రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి చూయించిన తర్వాత నరేంద్ర సార్ కూడా ఒకసారి నవ్విండి ఆయన రిపోర్ట్లను చూసి. ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన సప్లిమెంట్స్ రెగ్యులర్గా వాడితే నువ్వు హార్ట్ స్ట్రోక్ వల్ల చచ్చిపోవని నేను రాసిస్తాను గ్యారెంటీ అని చెప్పేసి ఒక మాట చెప్పాడు. ఆ మాటే కొన్నంత ధైర్యం వచ్చింది ఆయనకి. ఆ మాటే కొన్నంత ధైర్యం వచ్చింది మనిషికి. ఆయన దగ్గర డబ్బులు లేకుంటే అన్నయ్య దగ్గర నేనే ఒక 3,500 ఎంత అయింది డబ్బులు, క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ అన్నీ తీసి యూజ్ చేయన్నా అని చెప్పేసి వాడిచ్చాను. రెగ్యులర్గా ఒక 6 నెలలు వాడిండు. ఇంగ్లీష్ మెడిసిన్ బంద్ చేయొద్దని చెప్పిండు. అది వాడుతూ ఇది వాడమన్నాడు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడి తర్వాత మంగళగిరిలో ఆయన దాదాపు ఒక 6-7 హాస్పిటల్ తిరిగిండు. ఏ హాస్పిటల్కి పోయినా టెస్టులు చేస్తున్నారు, మెడిసిన్ రాస్తున్నారు, యూజ్ చేస్తున్నారు. నువ్వు వాడు అంతే. డాక్టర్లు అంత భరోసాగా అందరూ చెప్పరు మనకి. చెప్తారా సార్ కూర్చోబెట్టి? నువ్వు జస్ట్ రాసిస్తారు, 15 రోజుల తర్వాత వచ్చి కనపడమంటారు. ఒక మాట ఎక్కువ అడగాలన్నా భయమే మనకు. సో మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో డాక్టర్ భాస్కర్ రావు పేరు. ఈయన వెళ్ళి మన సప్లిమెంట్స్ అన్ని డబ్బాలు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి చూయించాలని ఆరాటం ఉన్నదంట. చూయిస్తే ఆయన టేబుల్ మీద పెట్టుకొని ఒక 15-20 నిమిషాలు అన్నింటిలో స్టడీ చేసి ఈ ఎవరిచ్చారు నీకు అన్నాడంట. ఇట్లా మా తమ్ముడు వెస్టీజ్ కంపెనీలో పనిచేస్తాడు సార్, ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంట, నాకు కూడా తెలియదు, మా తమ్ముడు ఇచ్చిండు వాడినంటే చాలా మంచి ప్రోడక్ట్ ఇది రెగ్యులర్గా కంటిన్యూ చేయి. ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేయాలి అనిపిస్తే నా దగ్గరికి వచ్చి ఒకసారి నాతో సంప్రదించి నేను చెప్తాను నీకు సలహా అన్నాడంట. మళ్ళీ ఒక 3-4 months వాడి మెడిసిన్ ఇది ఆయనకు అర్థమైంది ప్రాబ్లం. అంతకుముందు ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ హార్ట్ దగ్గర ఒక చిన్నగా గుండు పెన్నుతో గుచ్చినట్టుగా పెయిన్ వచ్చేదంట. ఇక్కడ ఏదన్నా స్టెప్స్ ఎక్కుతున్నా, బాగా మాట్లాడుతున్నా ఆ పెయిన్ వచ్చినప్పుడల్లా ఈయనకు ఏదో హార్ట్ అరెస్ట్ అవుద్దాం, కార్డియాక్ అవుద్దాం అని చెప్పేసి కొంచెం భయపడుతూ ఉండేవాడు మనిషి. మానసిక దిగులే ఎక్కువ మనిషిని చంపేస్తుంది. రీసెంట్గా కరోనాలో కూడా కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు తక్కువ మంది, కరోనా భయం వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడ పట్టినా సోషల్ మీడియాలో ప్రొక్లైన్లతో గుంతలు తీసి శవాలు బూడి చేస్తున్నారు. చూసినాం కదా మనందరం కూడా. ఆ మహమ్మారి కన్నా ముందు భయంతో ఎక్కువ చనిపోయినారు. అట్లా ఈయనకి ఎప్పుడైతే ఆ డాక్టర్ ఇవి నువ్వు ఆపేయచ్చు, ఫ్యూచర్లో ఇంగ్లీష్ మెడిసిన్ కంటిన్యూ చేయొచ్చు అన్నప్పుడే ధైర్యం వచ్చింది. నరేన్ సార్ చెప్పినప్పుడు ఇంకొంచెం ధైర్యం వచ్చింది. సో మనం మీటింగ్కి వస్తాం రెగ్యులర్గా. మీటింగ్కి వస్తే ధైర్యం వస్తే పోద్దా? టన్నులు వస్తుంది మీటింగ్కి వస్తే.
ఎలాంటి పోరాటం లేనివాడు కూడా పోరాడాలనిపిస్తుంది ఇక్కడ. ఎందుకో తెలియదు, అందరం కలిస్తేనే ఒక ఎనర్జీ. ఎస్ఆర్లో ఈ బూట్ క్యాంప్ అంటే నా దృష్టిలో దేవతలు అందరూ కలిసి ఒక యజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి యజ్ఞం లాగా నేను భావిస్తాను బూట్ క్యాంప్ని. ఎంతమంది లీడర్స్, సో ఆ అన్నయ్య ఆ విధంగా వాడుతూ ఒక 3-4 months తర్వాత మళ్ళీ ఆ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పిండంట, సార్ నాకైతే ప్రాబ్లం ఏం లేదు, చాలా క్లియర్గా అనిపిస్తుంది, నాకు ముందు ఆ భయం పోయింది, నేను ఇవే రెగ్యులర్గా వాడుకోవచ్చు అంటే నో ప్రాబ్లం వాడుకోమన్నాడంట. 2 years నుంచి నో ఇంగ్లీష్ మెడిసిన్ ఒక ట్యాబ్లెట్ కూడా వాడకుండా కంప్లీట్గా మన ప్రోడక్ట్లు వాడుకుంటూ మీటింగ్కి వస్తూ ఉన్నాడు. దేనికోసం అంటే ఆరోగ్యం కోసం. నేను బతికితే చాలు, నా పిల్లలు చిన్న పిల్లలు, లేక పుడితే పిల్లల మీద ప్రేమ కూడా బాగుంటుంది, అవునా కదా? ఈ చిన్న పిల్లలు వీళ్ళ మంచి చెడు నేను చూడాలి, నాది పెద్ద ఉన్న కుటుంబం కాదు, నేను పోతే నా పిల్లలు అనాథలు అయిపోతారు, వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చేదాకన్నా నేను బతికితే చాలనుకొని మీటింగ్లకు వచ్చిన వ్యక్తి కాస్త ప్రాబ్లం తగ్గిన తర్వాత అయ్యా నాకు ఒక 10,000-20,000 వస్తే చాలన్నాడు మందుల కోసం. నెల మందులు కొనాలి, మెడిసిన్ కొనాలి కదా. ఏమమ్మా కొంచెం అటో ఇటో తల ఊపాలి మీరు. నేనేం సినిమాకి అధ్యాపట్ల అట్లే పడుకొని చూడటానికి. ఇటు వస్తా, ఈ సైడ్కి వస్తా, ఈ సైడ్ మా వాళ్ళందరూ యాక్టివ్ ఉన్నారు. ఎవరు తల ఊపకుంటే వాళ్ళని నేను కరెక్ట్గా లేపుతా, అది గుర్తుపెట్టుకోండి. సో డాక్టర్ని కలిసిన తర్వాత సార్ ఇంకా రెగ్యులర్గా ఇదే వాడమన్నాడు. మీటింగ్కి వచ్చిన తర్వాత నెల మందులకు 10,000-20,000 వస్తే చాలనుకున్నాడు. చిన్నగా టీం ఫామ్ చేస్తా ఉన్నాడు. 10,000 వచ్చినాయి, 20,000 వచ్చినాయి, సరిపోతాయా? ఇప్పుడు మార్నింగ్ మీకు మన ప్రవీణ్ సార్ చెప్పి ఉంటాడు, డ్రీమ్ పెట్టి ఉంటాడు. ఎంత పెట్టిండు సార్? ఈ మధ్య 1,00,000-2 లక్షలు అన్నట్లు ఏకంగా 5 lakhs అంటున్నాడు. ఎస్ఆర్లో డ్రీమ్ పెడతారా లేదా? మా అన్నయ్య కూడా వచ్చి మీటింగ్లో కూర్చుంటే ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు వచ్చి డ్రీమ్ పెట్టిండ్రు. అంత డ్రీమ్ నాకు వద్దాయి అనేవాడు అప్పట్లో. చాలా భయస్తుడు, కొంచెం మెతక. ఆయన స్వభావమే మెతక అనమాట. ఎవరితో పెద్దగా మాట్లాడు, ఎవరైనా గట్టిగా అరిస్తే కూడా భయపడే రకం. నేనైతే భయపడలే, కానీ ఆయన భయపడే రకం. సో నాకు ఆయన కోరుకున్న కోరిక అనుకోండి, ఒక 10,000-20,000 అడిగేవాడు. ఎప్పుడు 20 వచ్చిన తర్వాత 50 అడిగిండి, ఎక్కువ అడగలే. 50 వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చాయా, నాకు కూడా 1,00,000 వస్తాయి అంటవా అన్నాడు. 1,00,000 వచ్చింది. లాస్ట్ మంత్ 1,99,580 రూపాయలు. నిన్న బూట్ క్యాంపులో ప్రవీణ్ సార్కి వచ్చి కాళ్ళకు దండం పెడతా ఉన్నాడు. లైఫ్ ఇచ్చింది వెస్టీజీ కంపెనీ. ఎస్ఆర్లో ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడంటే, నా మైండ్ అంతా కూడా చిన్న మైండ్, చిన్న కోరికలు కోరుకున్నాను. నేను మా సీన్ దగ్గరికి వెళ్ళి నేను 50,000 వస్తే నాకు చాలు, 2 years తర్వాత 50,000 వస్తే చాలు అన్నాడు. అదే కొంచెం పెద్ద కోరుకొని ఉంటే సార్ ఇప్పుడు బాధపడుతున్నాను, నేను చిన్న కోరుకున్నాను. అందుకని ఇప్పుడేమంటున్నానంటే 1,99,580, 2 లక్షలని కూడా నేను చెప్పను. దయచేసి మీరు కూడా ఎవరైనా దానికి పెయింట్ వేసి కలర్ వేసి చెప్పమాకండి. లీడర్ అంటే ఎథిక్స్తో ఉండాలా, వాల్యూస్తో ఉండాలా. ఎస్ఆర్లో అబద్ధాలు అవాస్తవాలకు మనం ఆమడ దూరంలో ఉండాలి. నిప్పులాగా బతకాలి, నిప్పులాగా జీవించాలి. మనం ఈ లక్షణాలు అలవర్చుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. మనుషులం తప్పు చేస్తే మనమే, సరిదిద్దుకోవాల్సింది మనమే. మిస్టేక్స్ ఉన్నాయి, నాలో చాలా ఉన్నాయి. ఏ రోజు కూడా నేను నైట్ పడుకునేటప్పుడు ఆలోచిస్తాను, నాలో ఇంకా ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఉంటే నేను మార్చుకోవాలి, ఈ సిస్టానికి తగ్గట్టుగా నేను ప్రవర్తించాలి. నా సొంత సిస్టమ్ నడుస్తుందా సార్ ఇక్కడ? ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థకు అనుగుణంగా మనం మారితే దేవుడు మనకు లైఫ్ ఇస్తాడు. దీన్ని నేను నమ్మి పని చేసుకుంటా ముందుకెళ్తుండే. 1,99,580 రూపాయలు. మీకు ఎవరికైనా ఓచర్ కావాలన్నా ఇప్పుడు పంపిస్తాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అప్పుడు చిన్న కోరుకోవటం వల్ల నా ఇన్కమ్ ఇక్కడ ఆగింది, పెద్ద కోరిక ఎందుకు పెట్టకూడదు? హిమ్మత్ సోచనేకే హిమ్మత్ కరో, గౌతమ్ బాలి సార్ చెప్తాడా లేదా? వీళ్ళకి అర్థం కాలే సోచనే కదా హిమ్మత్ కరో అంటే. ఆలోచన పెద్దగా చేయమంటున్నాడు. ఎస్ఆర్లో ఇప్పుడు 1,99,000 నుంచి మధ్యలో 2 ఉంది, 2.5, 3, 3.5 ఏం పెట్టలే, డైరెక్ట్ 5 lakhs పెట్టిండు. గోల్ 5 lakhs. ఇప్పుడు నా డ్రీమ్ 5 lakhs అయ్యి అంటున్నాడు. ఎందుకంటే నిన్ననే ప్రవీణ్ సార్ చెప్పాడు కదా 5 lakhs అంటున్నాడు.
లేదు గురుగారు నిన్న మీరు చెప్పిన తర్వాత కనెక్ట్ అయింది ఆయన. లేదంటే ఆయనకు చిన్న మైండ్ అనమాట. మనం ఎన్ని చెప్పినా నాకంత సినిమా లేదులే, నాకంత సీన్ లేదులే అంటాడు. నీకు లేదు, నీ టీం వాళ్ళకు ఉంది కదా. ఇక్కడ థ్యాంక్ యూ. ఇక్కడ నీకు నాకు సీన్ ఉండాల్సిన అవసరం లేదు. మన టీం వాళ్ళు కిందోడో పైవాడు ఎవడో ఒకడు వస్తాడు, నెట్టుకొని పోతాడు. తిరుపతి దర్శనానికి పోయినప్పుడు నువ్వు క్యూలో నిలబడు, నీకు తెలియదు దానికన్నా కాడికి పోయి దండం పెడతావు. ఇది కూడా అంతే, టీం వర్క్. టీం వర్క్ అంతేనా కదా? ఇక్కడ అందరం మేధావులం కాదు, ఏదో గట్టిగా నిలబడడం పట్టుకొని దేవుడిచ్చి వెళ్ళిపోతా ఉంది. ఎంఎస్ఆర్ 10 లక్షలు వస్తే ఈరోజు సోక్రటీసో లేకుంటే పైన శాస్త్రవేత్త కాదు, గట్టిగా పట్టుకొని నిలబడ్డాం. మీరు కూడా నిలబడతారా? గట్టిగా పట్టుకోవడానికి ఏమైనా నాలెడ్జ్ కావాలన్నా, ఎడ్యుకేషన్ కావాలన్నా, పెద్ద పవర్ఫుల్ స్పీకర్ కావాలన్నా, ఏం అవసరం లేదు. కొంచెం బ్రెయిన్ వెస్టేజ్ వైపు పెట్టండి అంతే. టీం వర్క్లో అందరూ సక్సెస్ అవుతాం సార్. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచే డ్యాన్స్ చేయమంటే చేస్తారా? నాకు తెలిసి హాల్లో ఒక 10-20 మంది ఉండరు, సింగిల్గా వచ్చి డ్యాన్స్ చేసేవాళ్ళు. అదే గుంపులో కలిస్తే నువ్వు కాలు ఇట్టన్నా కూడా నువ్వు డ్యాన్సర్ అయిపోతావు, కప్పు వచ్చేస్తుంది. వస్తుందా రాదా? టీం వర్క్ అంటే అదే సార్ సీక్రెట్. టీం వర్క్తో టీంతో కలిసి చేస్తే సక్సెస్. చాలా ఈజీ ఇది. మన అతి తెలివితేటలతో, మన మేధావితనంతో మనం ఏదో పక్కకు పోయి ఇరగదీయాలని చూస్తాం, ఏం ఇరగదీయలేరు. చాలా మంది పోయిన పక్కకు పోయి ఇరగదీసి కింద పడి మళ్ళీ వచ్చి ఇక్కడ బోలపడుతుంది. ఇప్పుడు ఫాలో ద అప్లైనర్, సింపుల్ లాజిక్. తొందరగా డబ్బు కావాలి, మంచి పేరు రావాలి, సక్సెస్ కావాలంటే మన తెలివితేటలు ఎక్కువగా వాడొద్దు. ఓకేనా? సొంత తెలివితేటలు వాడి కొంతమంది చేతులు కాల్చుకొని ఈరోజు ఇంటి దగ్గర ఖాళీ కూర్చోండి, వెస్టేజ్కి దూరం అయ్యి. చూడండి, ఇక్కడ డబ్బు తీసుకున్న వాళ్ళందరూ ఫాలో ద అప్లైనర్, అంతే సింపుల్. ఏ లీడర్ అయితే ఈరోజు నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా ఆ లీడర్ని ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. వాళ్ళు అప్లైనర్ మాట్లాంటాడు అంతే గుడ్డిగా, ఆయన ఏం చేయడు పెద్దగా. ఏమైనా ఉందా సార్? అప్లైనర్ ఎవరు మాట్లాంటాడు? ఆ పై అప్లైనర్ ఎవరు? ప్రవీణ్ సార్ లాంటి. ఆ ప్రవీణ్ సార్ ఎవరు? ఇంకొక సుబ్బయ్య సారు, గౌతమ్ బాలి సారు, ఇంకొకరి పైనుంచి మెసేజ్ వస్తుంది. అవునా కదా? మీ దగ్గరకు వచ్చే మెసేజ్ మీ త్రూ చైన్ ద్వారా వస్తుందంటే మీ అప్లైనర్ ఇచ్చేది కదా, అది పైనుంచి వచ్చిన మెసేజ్. మీరేమనుకుంటాడే, మా అప్లైనర్కి ఏం తెలుసు, నేను వీరుణ్ణి విక్రమార్కుని కదా, మొత్తం నాకే తెలుసు అనుకుంటారు. నీ అప్లైనర్ చెప్పింది ఇక్కడి నుంచి కాదు, పైన ఢిల్లీ నుంచి కాపీ వస్తుంది. అది రిక్వెస్ట్. అప్లైనర్ని గుడ్డిగా నమ్మండి. అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్ కాదు, యాక్టివ్గా గ్రో అవుతున్న అప్లైనరు, ఎథికల్గా పనిచేస్తున్న అప్లైనరు. వాళ్ళ అప్లైనర్ గౌరవిస్తున్నా లేదో చూడండి. కొంతమంది ఉంటారు, పొద్దున్న లేస్తే వాళ్ళ అప్లైనర్ను కనపడ్డప్పుడు మాత్రం గురువు గారిని ఒంగొంగి దండాలు పెడతారు, పక్కకు పోతే మాత్రం మా అప్లైనరా వేస్ట్ క్యాండిడేట్ సార్, పని చేయడం చేయడు. ఒకరిని వేస్ట్ అంటున్నావు అంటే నువ్వు 1000% నువ్వు వేస్ట్. ముందు గుర్తుపెట్టుకో, వేస్ట్ అంటానికి ఎవరికి రైట్ లేదు, ఎవరు అంటానికి. నీకు దమ్ముంటే నువ్వు ఇరగది. నీ అప్లైనర్ ఒకవేళ వేస్ట్, పని చేయట్లేదు, ఇన్కమ్ లేదు, నువ్వు చించాడా? గౌతమ్ బాలి నీకు పెట్టిండు కదా. ఎస్ఆర్లో ఈ అప్లైనరు, డౌన్లైనరు, ఈ కథలు ఇవి అవి చెప్పుకుంటే జీవితం ఏమైనా ముందుకు పోద్దా సార్? జీవితం ముందుకు పోవటానికి ఏం ఆలోచించాలా అది ఆలోచించాలా. ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. చాలామంది సార్ డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకొని నేను వర్క్ చేయలేను సార్ అంటాడు. ఎవడి క్లాసు నువ్వు డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకొని వర్క్ చేయకపోతే? ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్, క్లియర్గా అవుతాయి మెల్లమెల్లగా. నువ్వు బావి దోమన్నప్పుడు దోవి నీళ్ళు రావడానికి ఇదేమన్నా మనం దేవతలు తిరుగుతున్న యుగంలో లేవు మనం. కొన్ని ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, పాజిటివ్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మేము చేరినప్పుడు ఎక్కడో 100 కిలోమీటర్ దూరం వెళ్ళి డిఎల్సిపిలో ప్రోడక్ట్ తెచ్చుకునేటోళ్ళం. మేము చేరినప్పుడు 300 కూడా ప్రోడక్ట్స్ లేవు, ఇప్పుడు 450 ప్రోడక్ట్లు వచ్చినాయి. అగ్రి గ్రాన్యువల్స్తో మన సైడ్ పాయింట్లన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చేరినప్పుడు లేవు అవి. చేసేవాడు చేస్తున్నాడు, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా. అవునా కాదా? ఈ డిఎల్సిపిలు ఇవి అవి సాకులు చెప్పేవాడు సాకులు చెప్పి కూర్చుంటానే ఉన్నాడు. సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సంపాదించలేరంట. కొంతమంది మన ప్రవీణ్ సార్ కలిస్తే కంప్లైంట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. నాకు భయం పాపం కంప్లైంట్ చేయడానికి. ఎంతోమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మనం కూడా కంప్లైంట్ చేస్తే ఓవరికి ఏం ఉపయోగం? నేను గురువు గారు బాగున్నారా, మంచి సేట ఎలా ఉండని అడుగుతా, అందుకని నా ఫోన్ ఎమ్మటే లిఫ్ట్ చేస్తాడు. రియల్ సార్ ఇది. నా టీం వాడు కూడా నాకు కొంతమంది చేస్తారు ఫోన్లు,
చూస్తా. ఈడు కంప్లైంట్ బాక్సా? ఇది కంప్లైంట్ బాక్స్ అయితే నా మైండ్ ఎందుకు దమా ఖరాబ్ చేసుకొని తీసి పక్కన పెడతా. కంప్లైంట్లు ఉన్నాయి, కేసీఆర్ దగ్గర ఉన్నాయి, చంద్రబాబు దగ్గర ఉన్నాయి, జగన్ దగ్గర ఉన్నాయి, మోడీ దగ్గర కూడా ఉన్నాయి సమస్యలు. వాళ్ళ సమస్యలు చూడట్లే. 2024 ఎలక్షన్లో మళ్ళీ గెలిచి అధికారంలో కూర్చొని వాళ్ళు చూస్తున్నారు. మనమే కంప్లైంట్లు పెట్టుకొని మనం ముందుకు పోలేకపోతున్నాం. ఈ కంప్లైంట్లు చెత్తంతా తీసిపడేయండి బూట్ క్యాంప్ ద్వారా. ఒకటే, గెలవాలి గెలవాలి గెలవాలి, గెలిచి తీరాలి. డిసైడ్. పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్కనోడిని గెలిపిద్దాం. గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలోకి నలుగురికి స్ఫూర్తినవుతావు. ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా. ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తూ ఉన్నాం వెస్టీజియన్స్గా. ఎంతోమంది ఈరోజు మన వెస్టీజీ ఫ్యామిలీకి వచ్చి ఎంటెక్లు బీటెక్లు చేసి పార్ట్ టైంగా వెస్టీజ్లో జాయిన్ అయ్యి ఈరోజు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై చేయట్లే. ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తున్నావా లేదా? ఉద్యోగాలు సైతం వదిలేసిన వాళ్ళు వెస్టీజ్ సిస్టంలోకి ఈ హాల్లో కూడా ఎంతోమంది కూర్చోండొచ్చు. మా టీంలో ఒక మేడం హైదరాబాద్లో, చిన్న విలేజ్, హైదరాబాద్ పక్కన ఒక 15 కిలోమీటర్స్ నాగోల్ దగ్గర, కుత్బుల్లాపూర్ ఊరి పేరు, బీబీ మేడం పేరు. ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ? అమ్మ అందరూ మాట్లాడాలా? ఎంత ఇస్తారో మాకు తెలియదు అన్న. మాకు ఎంతో కానీ చెప్పండి. 5, 6, 7 మీ నోటికి వచ్చినా చెప్పండి. 5, 6 వేలు. అయితే ఆమె 8 ఇయర్స్ పనిచేసిందంట. స్టార్టింగ్లో 3,000, 8 సంవత్సరాలు పనిచేస్తే 500 జీతం పెరుగుతూ 8,000 అయింది 8 సంవత్సరాలకి. కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయింది, లేదు. ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చిండు బీబీ మేడం మీటింగ్కి. మీటింగ్ ఇన్న తర్వాత ఒక 800 రూపాయలు పెట్టి మనకు ఆయిల్, సబ్బు, సరుపు, పేస్ట్ తీసుకుంది. ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్లే మన ఎండి గారు, అవునా కదా? ఐడికి ఏమైనా డబ్బు కట్టమంటున్నాడా? ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్. అవి రైటు లెఫ్ట్ కట్టేది, కట్టిపిచ్చేది. ముందు నువ్వు ఇరుక్కోవాలా, నలుగురిని ఇరికియాలా. ఈ పనికిమాలిన కంపెనీలు వచ్చి ప్రజలను దోసుకొని పోయినాయి. మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మనం కొత్తగా వెస్టీజ్ అని పోయేసరికి ఇట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు. సార్ ఇన్ని చూసాము, కట్టేది కట్టించేది చూసాము. సార్ దీంట్లో ఏమైనా ఉందా కట్టేది? ఒక్క సబ్బు కొనుక్కో చాలు 35 రూపాయలు పెట్టి. వాడు నీకు నచ్చితే మళ్ళీ కొను, లేదంటే ఆపేసి. ఇంకెక్కడుంది ఇక్కడ ఫ్రాడు? చాలామంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ డేస్లో మనం ఏదో వెస్టేజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తారు పూర్తిగా. మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు, బుట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా. అరే పిచ్చోడా, నీకేం తెలుసు? ఇట్లాంటి నేను ఇన్ని చూశాను. 6 నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఎత్తా, నా కాలు ఎత్తానంటారు కొంతమంది. అలాంటి మాటలు విని ఆగిపోమాకండి మీరు. నేను స్టార్టింగ్ స్టేజీలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఒక 2-3 మీటింగ్స్కి వచ్చిన. ఇక్కడికి వస్తే మన ఎందుకో తెలియదు కానీ మన ఎంట్రుకలు మొత్తం నిలబడతాయి, లేచి రోమాలు, బూస్ బంప్స్ వస్తాయి. అక్కడికి పోతే ఏమవుతుంది సార్? మనకు తగిలిన వాళ్ళు ముదురు తగులుతారు. వాళ్ళు ఏ విధంగా ఒక విధంగా నేను డిస్క్రైబ్ చేస్తారు అంతే. నీ మాటలతో అయ్యా నాయన లేచి నిలబడుతున్నా, తిరుగుతున్నారు ఎవరో. తిరిగితే ఇక్కడ ఈ డాన్స్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది లేస్తే. ప్లీజ్. ఆ వైట్ షర్ట్ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. ప్లీజ్. చూడు అబ్బాయి, ఒక అబ్బాయి లేట్ వల్ల నా మైండ్ మొత్తం మళ్ళీ అడిపోయింది ఫోకస్. నాది డీజిల్ బుల్లెట్ లాంటిది. ప్రవీణ్ సారు, రంజిత్ సారు, వీళ్ళు మన సాహు సారు, వాళ్ళు స్పీకర్స్ బాగా మాట్లాడతారు. నేను అంత స్పీకర్ని కాదు. స్టార్ట్ అయితే ఆగదు, ఆగితే మళ్ళీ దొబ్బాలు ఎవరైనా వచ్చిన బండి. డీజిల్ బుల్లెట్లు అంతే ఉంటాయంట, స్టార్ట్ కావాలి అయితే ఎవరైనా దొబ్బాలు వచ్చి. మీ అందరినీ థ్యాంక్ యూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నా బండి ఆపితే దొబ్బాల్సిన బాధ్యత మళ్ళీ మీదే వస్తుంది. నాది కదలదు ముందుకు. అందుకు అదొక
మైనస్ ఉంది. ఈసారి మన ప్రవీణ్ సార్ ద్వారా బాలి సార్ ఎప్పుడైనా కలిస్తే చెప్తా మాట, సార్ నా బండి ఆగిపోతే స్టార్ట్ అవడానికి ఏమైనా క్యాప్సులు తయారు చేయండి, అమ్మట వేసుకొని మళ్ళీ వాటర్ దాకా స్టార్ట్ చేస్తా. ఎక్కడ దాకా చెప్తున్నా సార్ నేను? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇంతమంది చెప్తే నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా ఫీల్డ్కి ముగ్గురు వెళ్ళినప్పుడు డబా అప్లైనర్ చెబుతుంటే మళ్ళీ డౌన్లైన్ ఒకటి చెబుతాడు, మధ్యలోకి వచ్చి మధ్యలో వాడు ఒకటి చెబుతాడు వచ్చి, ఇన్ని చెబితే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, అవునా కాదా? కాబట్టి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు తెలిసినా తెలవకున్నా, ఇప్పుడు కొత్త ప్లాన్ మారింది మనకు. 5, 8, 10, 11 ఉండేది గతంలో, ఇప్పుడు మనకు 12 అయింది, 16 అయింది. 5, 8, 12, 16, అవునా కాదా? మీరు నలుగురు పోయిన ప్లాన్ చెప్పడానికి ఒక చోటకి ఎవరో ఒకరు స్టార్ట్ చేసాడు. 5, 8 పొరపాటున 10 అన్నాడు అనుకో, నువ్వు ఎమ్మటే పెట్టి ఆపు మాకు, మళ్ళీ 12, 16 అన్న మాకు చెప్పని ఏ మునిగిపోయింది. ఎవరైనా పొడుతుంటే నువ్వు ఆపాలా ఎమ్మటే? ప్లాన్ చెబుతున్నాడు ఆయన. ప్లాన్ చెబితే 5, 8, 10, 12, 11 చెప్పిండు. రేపు 16 బాలి సార్ ఇస్తాడా? ఇస్తాడు కదా. ఆవేశం తట్టుకోలేం మనం. దయచేసి అందరూ ఇవన్నీ చిన్న మిస్టేక్స్ చేస్తున్నాయి, మనం అవి మార్చుకుందాం, అవునా కదా? అది మంచి అయినా చెడు అయినా స్టేజ్ మీద చెప్పేటప్పుడు మాట్లాడినవాడు అంతే. తర్వాత కిందికి వచ్చిన గురువు గారు అది ఏదంటే ఏదో సందర్భానుసారంగా కావాలని ఏమన్నా కొన్నిసార్లు కన్విన్స్ చేయాలా, లేకుంటే కన్ఫ్యూజ్ చేయాలా, ఏం చేయకుంటే మరి ముందుకు పోతుంది. ఏం చేసినా మంచిగా చేస్తున్నాం మనం. ఎస్ ఆర్ నో? 100 అబద్ధాలు ఆడేది ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు మనకి. అట్లనే మనం ఏదైనా చెప్పినా తప్పేం లేదు, దీనికి మంచి చేస్తున్నాం కాబట్టి. ఆయన ఏమన్నా ఒక 20,000 కట్టించి 40,000 ముంచితే అబద్ధం చెప్పకూడదు మనం. ఇక్కడ అబద్ధాలు కూడా ఏముండవు. ఇంతమంది చెప్తే నాకు పాయింట్ అయితే కనిపించలేదు. ఎవరైనా ఒక్కరు చెప్పండి ప్లీజ్, నేనేం మాట్లాడుతున్నా. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. సో నాకు అది గుర్తుంది, మీరు వింటున్నారా లేదా, ఎంతవరకు ఎక్కిందని అడుగుతున్నా. బూట్ క్యాంప్ నుంచి బయటకు వచ్చి నాకు ముదురులు తగులుతారా లేరా? ఆ ముదురులు ఏం మాట్లాడతారంటే ఇది 6 నెలల గ్యారెంటీకి పోతుంటారు, గట్టిగా చెప్తారు వాళ్ళు. స్టార్టింగ్లో మనకు అంత ధైర్యం, అంత వాళ్ళతో ఢీకొని అంత ఇది లేదు. ఒకటి మీరు ఏమంటారంటే బూట్ క్యాంప్కి వెళ్ళాము మేము, ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు చాలామందిని చూసామంటారు. 10 లక్షలు వస్తున్నాయి ఎంఎస్ఆర్కి అంటారు. మీరు పోయి నిజంగా నువ్వు చూసినవా? వాడే చెప్పాడు అనుకో స్టేజ్ మీద వచ్చి, నువ్వు చూసినవా? లేదు నువ్వు కొంచెం ధైర్యవంతుడు, లేదు నేను చూశాను, నాకు స్టేటస్ చూపించండు, లేకుంటే బ్యాంక్ స్టేట్మెంట్ చూపించండు, గట్టిగా మాట్లాడితే ఏమంటారు తెలుసా? మళ్ళీ ముందు జాయిన్ అవ్వబట్టి వచ్చినాయి నీకు వస్తాయా? వాడి దగ్గర రెడీగా ఉంటాయి క్వశ్చన్లని మిమ్మల్ని సెట్లపాలు చేయటానికి. క్యాంప్కి వెళ్ళి వచ్చింది మనం, మనకు సలహాలు ఇచ్చేవాడు ఏ రేంజ్ అనేది ఆలోచించండి, అవునా కదా? అర్హత ఉందా మనకు సలహాలు ఇచ్చేంత అర్హత వెస్టీజీ మీద? అదర్ కావచ్చు, ఆయన ప్రొఫెషనల్ కావచ్చు, లేకుంటే ఇంకేమన్నా ఆయన రంగంలో ఆయన గొప్ప కావచ్చు. ఈ రంగంలో మనకు అంతో కొంత నాలెడ్జ్ ఉంది. మీకు ఏదన్నా డౌట్ వస్తే మీ అప్లైనర్ అడగండి. నిజంగా సార్ వాళ్ళకి 10 lakhs వస్తున్నాయా లేవా అడగండి. బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి పంపిద్దాం, టీడీఎస్ కడుతున్నాం పంపిద్దాం. దయచేసి మీకు కూడా ఇలాంటి వాళ్ళు తగులుతారు. ఎక్కడ తగులుతారు తెలుసా? బయట ఎక్కడో కాదు, మన ఇంట్లోనే తగులుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరు చెప్పినా మీరు డిసైడ్ అవ్వండి. ఇక్కడ ఒకవేళ మీ ఇంట్లో మీ హస్బెండే వద్దన్నాడు, తెలిసా తెలియకనా? తెలిస్తే చేతులు ఎత్తి మొక్కాలి వెస్టీజీకి, అంతే, నో డౌట్. ఒక్కొక్క ఆయన 20,000 జాబ్ చేస్తుండే, వెస్టీజీ వద్దు గిస్టేజ్ వద్దు, 20,000 ఆయన చేసే జాబు తెలియక అంటున్నాడు. తెలియక ఇప్పుడు చిన్న పిల్లగాడికి మనం 50 రూపాయల నోటు ఇచ్చినా కిందనే వేస్తాడు, 100 రూపాయలు ఇచ్చినా అంతే, 1000 రూపాయల నోటు ఇచ్చినా కిందనే వేస్తాడు. తెలియక వెస్టీజీ గురించి తెలియక తప్పు చేస్తున్నారు. తెలిసిన MBBS, నిన్ననే మాకు మిర్యాలగూడలో ఒక డాక్టర్ మేడం MBBS MS సర్జన్ లండన్ వెస్టీజ్లో పనిచేస్తుంది, సిల్వర్ డైరెక్టర్గా. లాస్ట్ మంత్ 27,000 తీసుకున్నది. అటువంటి వాళ్ళు ఎంతోమంది, ఒక డాక్టర్ని కాదు, మా టీంలో ఒక మేడం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. అట్లాంటి ఎంతోమంది పనిచేస్తా ఉన్నారు వెస్టీజీలో. వాళ్ళు డాక్టర్లు సైతం వెస్టీజీ గొప్పదంటా ఉన్నారు. దీని వాల్యూ ఎవరికి అంత తొందరగా తెలియదు, తెలిస్తే ఎవరు వదిలిపెట్టుకోరు.
ఒక 3 months జర్నీ చేయండి మీరు, లేదా మీకు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని పట్టుకొచ్చి 3 నెలలు మనతో జర్నీ చేయండి. తర్వాత వాళ్ళతో వెస్టీజ్ వాళ్ళతో బంధం ఎలా ఉంటుందంటే ఫారిన్ పెవికిక్కులాగా తయారవుతుంది. ఫారిన్ పెవికిక్ ఇది పట్టుకుంటే వదలదు. వెస్టీజీ అర్థమైతే నిద్ర రావట్లేదు సార్. 4 గంటలు పడుకొని లేచి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చినాం. వెస్టీజ్ 10 మందికి మంచి చేయాలి, ఆ 10 మంది ఆనందం చూడాలి, తద్వారా మనకు రూపాయి వస్తుంది. ఇక్కడ మా స్వార్థం లేదు. మన వెస్టీజీ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరు స్వార్థం లేదు. ఇక్కడ ఉంది, మనకు వస్తుంది, కింద వాళ్ళకి వస్తుంది. మీ సక్సెసే మా సక్సెస్ ముడిపడి ఉంది. ఎస్ ఆర్ నో? ఇంత 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 గొప్ప వ్యవస్థ అసలు బయట మార్కెట్లో లేదు. ఇన్ని జిల్లాల నుంచి వచ్చినాం మనం ఇక్కడికి. ఎక్కడెక్కడ పుట్టామో, ఎక్కడెవరు ఏం చేసామో తెలియదు. అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ మనకు సక్సెస్ ఒకటే కావాలి ఇప్పుడు. ఎస్ ఆర్ నో? 1 yearలో సక్సెస్ మన ఇంటి పేరుగా మారాలి. దానికి ఈరోజే డిసైడ్ చేయండి. క్యాంపుకి వచ్చామా, క్లాప్స్ కొట్టామా, పోయామా, ఫుడ్ బాగా పెట్టారా, లేకుంటే బాగా పెట్టలేదా, నాకు పెరుగు సరిపోలేదు, నేను లాస్ట్లో పోతే నాకు వడలు అయిపోయినాయి, నాకు బజ్జీలు అయిపోయినాయి, ఈ అయిపోతే నష్టమే లేదు. ఈ తిన్నది ఈరోజు మనకి ఏటలు కోసి పెట్టినా గుర్తుండదు. ఒక సంవత్సరం పోయిన తర్వాత గుర్తుండదా? ఇన్కమ్ వస్తుందా రాలేదా? ఇందాక చెప్పిన కదా ఆయమ్మ, చిన్న పల్లెటూరు పర్పస్ విలేజ్, 5,000 3,000 రూపాయల శాలరీ కాస్త 8 సంవత్సరాలు పనిచేస్తే 8,000 అయింది. కరోనా టైంలో స్కూల్స్ ఆగిపోవటం వల్ల మన వెస్టీజ్ మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యి జస్ట్ 2 years కరోనా, ఆఫ్టర్ కరోనా తర్వాత 2.5 years గట్టిగా వెస్టీజ్ని పట్టుకుంటే ఇప్పుడు ఆ మేడం ఇన్కమ్ ఎంత అంటే 1,56,000 రూపాయలు తీసుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. వెస్టీజీ గొప్పది. ఎస్ ఆర్ నో? ఒక ఎంటెక్ చేసినాడు, MBA చేసినాడు, బాగా మార్కెట్ హెవీ స్కిల్స్ ఉన్నోళ్ళు సక్సెస్ అయినంటే అది పెద్ద గొప్పతనం కాదు. ఆ మేడం బైక్ లేదు, బైక్ రాదు, ఒక స్పిరులినా నోని సప్లిమెంట్స్ గురించి చెప్పలేదా? ఒక వ్యవస్థలో నిలబడటం వల్ల 1,56,000 తీసుకొని రీసెంట్గా మేము ఎక్కడికి వెళ్తుంటే నా కార్లో కూర్చుంది. చెప్పా, మేడం మీ శాలరీ ఎంత అంటే 6,000 8,000 కదా అప్పట్లో, 1,56,000 వస్తున్నాయి, సరిపోతాయి, ఇంక సర్దుకుంటారా మీరంటే, డిసెంబర్కు నాకు 3 లక్షలు కావాలి సార్ అంటుంది. మనిషి నిరంతరం అభివృద్ధి వైపు ప్రయాణించాలా. ఎస్ ఆర్ నో? నాకుంది, ఉన్నదాన్ని చూసి మురిసిపోవడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, మీకు కారు ఉంది, జాబ్ ఉంది, నెలకు 1 లక్ష వస్తున్నాయి, అదే ఫైనల్ కాదు. 1,00,000 ఫైనల్ అనుకుంటే మరి 10-11 లక్షలు వచ్చేవాళ్ళు ఏం చేయాలా? 46 లక్షలు వచ్చే మన గురువు గారు సుబ్బయ్య శెట్టి సార్ ఏం చేయాలా? సిద్ధార్థ్ సింగ్ కోటి పైబడి నెలకు తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ ఏమవ్వాలి? ఈ దేశాన్ని సాకేంత ఉన్న రిలయన్స్ వాళ్ళు ఏం చేయాలి? 10 దుప్పట్లు కప్పుకొని, బెడ్షీట్లు కప్పుకొని పండుకోవాలి రిలయన్స్ వాళ్ళు అయితే. సూర్యుడు నిద్ర లేకముందే లేచి పని చేస్తున్నాడు. ఏం సార్ రిలయన్స్ వాళ్ళు కూడా పడుకోండి ఉండదా? పేదరికంలో ఉన్న మనమే మారకపోతే 100,000 లక్షల కోట్లు ఉన్న వాళ్ళు 5 గంటలకు 50 సంవత్సరాలు ముఖేష్ అంబానీ చరిత్రలో నిద్ర మంచంలో ఎప్పుడు సూర్యుడు చూడలేదంట ఆయన. అంటే సూర్యోదయానికి ముందే లేచి పని చేస్తున్నాడు. ఏమన్నా వాళ్ళ ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ ఏమన్నా డబ్బులు కట్టుకొని పోయినా పైకి? రేపు ఏమైనా కట్టుకొని పోతాడా? మరి ఎందుకు పని చేస్తున్నట్టు? మరి మనం ఎందుకు సంతృప్తి చెందున్నాం? ఆయనకు ట్రైనింగ్లు ఇచ్చిండ్రు, మైండ్ సెట్ మారింది, ఆయనకు ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు. మనమేమో ఉన్నదాన్ని చూసి మురిసిపోతా ఉన్నాం. నాకు జాబ్, ఐ హావ్ ఏ జాబ్. కారు ఓనర్ నేను. ఏ కారు ఓనర్ నీవు? ఇంత ఆల్టో కార్లు, మారుతి స్విఫ్ట్ డిజైర్లు కూడా కొనుక్కొని కారు ఓనర్ అంటే అదే నా కారు. కియా సెల్టాస్ బయట పెట్టిన 20 లక్షల కారు. నాకు అది దాంట్లో కూర్చున్నప్పుడల్లా నాకు ఒక ఆటోలో కూర్చున్న ఫీలింగ్ ఉంది. చాలా మందికి అబ్బా కియా సెల్టాస్ అంటారు. ఏం సెల్టాస్ రా? ఇది కాదు, దీని అమ్మ ఉంది ఇంకా పైన 1,30,00,000 లక్షలు డిఫెండర్ కార్ తీసుకోబోతున్నాడు, ల్యాండ్ రోవర్లో. జీవితం అంతే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి మనం. ఎస్ ఆర్ నో? సార్ మాట్లాడలే, ఎదగాల మనిషి బండి చక్రం నుంచి అణుబాంబు దాకా ప్రయోగాల ద్వారా సృష్టించిండ్రు, తయారు చేసిండ్రు. పడుకున్నారా? పరిశోధనలు జరుగుతున్నాయా లేదా? మరి నువ్వు ఇంత జాబ్ కొట్టి ఇంత ఒక ఇల్లు కట్టుకున్నామంటే సక్సెస్ అయిపోయినావా? ఇల్లు ఇంకా డెవలప్ అవ్వు, బాగా నీకు డబ్బులు ఎక్కువైతే నలుగురికి మంచి చేయి. 10 మందికి అన్నం పెడితే దేవుడు అంటారు ఈరోజు, అవునా కదా? కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్న మన గౌతమ్ బాలిని మనం దేవుడిగా గుర్తించచ్చా లేదా? ప్రవీణ్ సార్ని దేవుడు అనొచ్చా లేదా?
వెస్టీజ్. థ్యాంక్ యూ. నిజంగా నేనైతే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను వెస్టీజ్ దొరకటం. నేను 2017లో ఈ కంపెనీలో జాయిన్ అయ్యేసరికి నాది పాత ప్లాటినా బైక్, బజాజ్ ప్లాటినా బైక్ మీద ఉండేటోడిని. 2000 రూపాయలు ఇల్లు కిరాయి కట్టలేక ఓనర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేటోని కాదు. పొరపాటున కనిపించినప్పుడు ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు. ఓనర్కి నాకు ఏం బంధుత్వం ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయడానికి? పైసలు ఉంటే లిఫ్ట్ చేస్తాం, పైసలు లేకుంటే ఫోన్ పక్కన పెడతాం. అని చేత ఎందుకులా మాట్లాడి ఈ చిన్న స్థాయి నుంచి ఆ మాటలు పడ్డ దగ్గర నుంచి దాన్ని కూడా పాజిటివ్గా మలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పిన ఒకసారి కష్టాల్లో కూడా అవకాశాన్ని ఎత్తుక్కోవాలంట. ఆ ఓనర్స్ దగ్గర మాటలు తిట్లు తిన్నప్పుడు ఏమయ్యా రెంట్ కట్టలేవు, నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఆ కసి దీని మీద చూపించా వెస్టీజ్లో. దీని అమ్మ సావో రేవో తేల్చుకోవాలని చెప్పేసి డిసైడ్ చేస్తే సక్సెస్ దొరికింది. వెనక మంట లేకపోతే సక్సెస్ రాదు. చిన్న జాబో లేదా ఒక 10-20 లక్షలు క్యాషో ఉంటే వాడికి మంట ఉండదు. ఎక్కువ మందికి 20 లక్షల అప్పులతో వచ్చిన నేను వెస్టీజ్లోకి 25 lakhs 2 రూపాయలు వడ్డీకి తెచ్చిన నోట్లు ఉన్నాయి నా దగ్గర. తెలిసి తెలియక ఒక 2-3 రకాల వ్యాపారాలు చేసినాం. ఆ వ్యాపారాల్లో అందరికీ వస్తుంటే మనకు కూడా వస్తాయి అనుకున్నాం. అనుభవం ఉండాలి ఎక్కడ కూడా వ్యాపారాలు రావాలంటే. బిజినెస్లో అనుభవం లేకపోవడం వల్ల ఒక 20-25 లక్షలు అప్పులు అయ్యి వెస్టీజ్లో సైన్ చేసి మీటింగ్కి వచ్చిన తర్వాత వెనక మంట ఉన్నది. అది ఆ అప్పులే నా మంట. ఆ మంటతో పనిచేస్తే పోయిన సంవత్సరం డిసెంబర్కు నా ఇన్కమ్ నియర్లీ 1,60,00,000. ఈ ఇయర్ 1,50,00,000 ఎంఎస్ఆర్ ఇన్కమ్. ఇరవై 25 లక్షల అప్పులు తీర్చేసి 20 లక్షల కారు ఈఎంఐ లేకుండా మొత్తం స్పాట్ క్యాష్ పెట్టి కొనుక్కున్నా. నియర్లీ 1 కోటి రూపాయల ప్లాట్లు కొనిపెట్టుకున్న త్రూ వెస్టీజ్ ద్వారా. ఇదంతా కూడా ఇప్పుడు సాధించింది మా దృష్టిలో చాలా లిటిల్ బిట్ చిన్న సక్సెస్. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకొక 1 or 2 years తర్వాత నెక్స్ట్ ఈ డిసెంబర్ లోపు 1,35,00,000 రూపాయల కారు డిఫెండర్ ల్యాండ్ రోవర్ కంపెనీలో కారు తీసుకోవడానికి మైండ్ సెట్ చేసుకొని వర్క్ చేస్తూ ఉన్నా. మళ్ళీ నెక్స్ట్ బూట్ క్యాంప్ అంటూ పెడితే ఆ కారు తీసుకొని వస్తాం. వెస్టీజ్ వాళ్ళు చెబితే జరా లేట్ కావచ్చు, రావటం మాత్రం రాననుకున్నారా రాలేననుకున్నారా? రావటం పక్కా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ మాటలు వింటుంటే జర్రా ఏదో, ఎందుకంటే వాళ్ళు ఇంకా మన పార్టీలో పూర్తిగా కలవలే. మన పార్టీలో కలవని వాడికి ఇంకా అట్లే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు వస్తాయన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అది వీడు ముఖం వచ్చినప్పుడు చూద్దామని అన్నారు. వచ్చినా రాలేదా? వాళ్ళ పార్టీ వల్ల కొంతమందికి నమ్మకం ఉంటుంది. అట్లా నిండా మాతో కలిస్తే ఈ మాటల మీద పాజిటివ్ వస్తుంది. మా లీడర్లు అడగండి వస్తుందా రాదా కారు అని. కారు కాదు విమానం వస్తుందన్నా వస్తుందంటారు అంతే. వాళ్ళు పాజిటివ్ మైండ్ నిండుంది. మీకు ఏది చెప్పినా నెగిటివ్ కనపడుతుంది. ఎందుకంటే మీ పాత్ర ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు దయచేసి బూట్ క్యాంప్ అయిపోయేసరికి అధికారంలో కలవాలా. అధికార పార్టీ కండవ కప్పించుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీలు ఉంటే టిక్కెట్లు వస్తాయి, కార్పొరేషన్ పదవులన్నీ వస్తాయి. పదవులు టికెట్లు రాకుంటే పోలీస్ స్టేషన్ దగ్గర పనులన్నీ అవుతాయి. నో డౌట్ ఎట్ ఆల్. వెస్టీజ్ పార్టీ 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. ఇది దీనికి అధికారమే తెలుసు కానీ ప్రతిపక్షం లేదు, తెలియదు. ఇది ఎస్ఆర్లో ఇలాంటి పార్టీలోకి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా రండి. ఇది ఒక ప్రజాసేవలాగా చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో ఎలా పోరాటం చేసాం అలా పోరాడదాం. పేదరికం మీద ఈ పోరాటం ఉంది. ఎస్ఆర్లో ఎంతో మందిని చైతన్యం చేద్దాం, గెలుద్దాం. వాళ్ళు చైతన్యం చేసి వాళ్ళని గెలిపిద్దాం. దీని ఒక ఉద్యమ స్టైల్లో వర్క్ చేద్దాం. ఏదో నాట్ ఓన్లీ డబ్బు బిజినెస్ కాదు, ఇది 10 మందికి సేవ. ఆ సేవా భావం నీళ్ళు అలవర్చుకో. కొన్ని వేల మంది మిమ్మల్ని చేతులు ఎత్తి మొక్కుతారు మీరు సక్సెస్ అయితే. ప్రవీణ్ సార్ నేను ఒక మాట చెప్పిండు, బయట ఒక డాక్టర్ బాగా ఇన్కమ్ సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు ఆయన సంపాదిస్తే. ఇంకొక అడ్వకేట్ బాగా సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎదుగుతున్నాడంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నేర్పిస్తా ఉన్నాడు అంతే. అది ఒక మార్కెటింగ్లోనే ఉంది. అందుకే మీరు ఎదుగుతున్నారంటే మీ టీం కూడా ఎదుగుతున్నట్లు లెక్కే. సార్ సో మీరు డెవలప్ అవ్వండి సార్, మీ టీం ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లు లెక్కే.
సో జస్ట్ నాకు తెలిసి ఇంకొక 5 to 10 years తర్వాత వెస్టీజ్ ఎలా ఉండబోతుందని కనుక ఆ డ్రీమ్లో చూస్తూ ఉంటే ఆ ఫ్యూచర్ని ఒకసారి గుర్తు చేసుకుంటే నాకు అనిపిస్తూ ఉంది. మనకి ఇప్పుడు 33 జిల్లాలు తెలంగాణ. ఎస్ఆర్నో మరి రీసెంట్గా ముఖ్యమంత్రికి అక్కడ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అక్కడ కూడా 26 జిల్లాలు అయినాయి. 33 ఒక 26 59 జిల్లాలు ఇలాంటి బూట్ క్యాంపులు ఒకరోజు జరుగుతుంది. నో డౌట్ జరుగుద్దా లేదా? మరి 59 బూట్ క్యాంపులకు ప్రవీణ్ సార్ రావాలంటే ఈ కార్లల్లో రైళ్లల్లో సరిపోదు అప్పుడు, అవునా కదా? అవసరమైతే వెస్టీజ్లో ఉన్న ఏపీ తెలంగాణ టాప్ లీడర్లు అందరం కలిసి ఒక హెలికాప్టర్ కొనుక్కొని ప్రవీణ్ సార్ హెలికాప్టర్లో కూడా తీసుకొచ్చి మీటింగ్లు చేద్దాం. అవకాశం ఉందా లేదా? వెస్టీజ్ ఆ స్థాయికి ఎదగబోతా ఉంది. గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్ ఫ్యూచర్ని కొంతమంది మాత్రమే చూడగలుగుతారు, అందరూ చూడలేరు సార్. హైటెక్ సిటీ కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు వాళ్ళు కట్టారు. అది రాళ్ళు రప్పలు ముళ్ళ చెట్లు కంచి. అక్కడ సాయంత్రం 5 గంటలు దాటితే ఎవరు బోరు అక్కడికి మనుషులు. నేను వెళ్ళి ఆ కట్టే టైంలో దుమ్ము ధూళి కొట్టుకుంటున్న టైంలో ఒకసారి హైటెక్ సిటీ చూద్దామని. ఈరోజు హైటెక్ సిటీ రూపురేఖలే మారిపోయినాయి. హైటెక్ సిటీ ద్వారా హైదరాబాద్ రూపురేఖలే ఎవరు నమ్మినా ఒప్పుకోవాల్సిన తీరం, సత్యం ఇది. చంద్రబాబు నాయుడు దగ్గర మంచి ఉంది, కేసీఆర్ దగ్గర మంచి ఉంది, చెడు ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సార్ మనకు చెడు ఎందుకు? మనకు అవసరమా? మంచి ఎక్కడుంటే అక్కడ తీసుకుందాం. పోరాటం ఎవరి దగ్గర ఉంటే తీసుకుందాం. 13 సంవత్సరాలు తెలంగాణ కోసం కేసీఆర్ సార్ పోరాడినా లేదా? ఇక్కడ కేసీఆర్ సార్కి అభిమానులు ఉండొచ్చు, లేదా ప్రతిపక్షం వాళ్ళు ఉండొచ్చు. మనకు టాపిక్ అటుపోబాకండి. మళ్ళీ మనం వాళ్ళను విమర్శించి వాళ్ళను కామెంట్ చేసేంత స్టేజ్ మనకు లేదు ఇప్పుడు, అవునా కాదా? నీకాడ ఒక 100 కోట్లు ఉంటే అప్పుడు నువ్వు వచ్చి పబ్లిక్ విమర్శించు, నో ప్రాబ్లం. మనకు సరిగా ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం. వాళ్ళు విమర్శించొద్దు, వాళ్ళ దగ్గర ఉన్న మంచిని తీసుకుందాం. 14 సంవత్సరాల పోరాటం ద్వారా మలిదశ ఉద్యమంలో తెలంగాణ వచ్చింది. ఎస్ఆర్నో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకని ముఖ్యమంత్రి సీట్ రాలా. 9 సంవత్సరాలు చేయాల్సినవి చేస్తే రావాల్సినవి వస్తాయంట. చేసిండా లేదా? భార్య పిల్లల్ని వదిలేసి రోడ్లు పట్టుకొని తిరిగిండు. కుర్చీ 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 అని. నన్నూరు నరసింహారెడ్డి తెలంగాణలో టీడీపీ లీడర్ ఒక కథ చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తిరుపతి పోయినంట వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి ఇద్దరు చైర్లో కూర్చోన్నారంట. పాపం జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను వెంకటేశ్వర స్వామి లేచి నాయన రా అని చెప్పేసి ఆశీర్వదిస్తే అలివేలు మంగమ్మ నాయన అని దగ్గరికి పిలిచి వాళ్ళ భర్త చెబుతుందంట, ఆయన ఒక కుర్చీ పిచ్చి బట్టి తిరుగుతున్నాడు, నీ కుర్చీ తీసుకుపోగాక నువ్వు ముందు కూర్చొని మాట్లాడను అంటున్నాడంట. జనాలకి జగన్మోహన్ రెడ్డి కుర్చీ పిచ్చి ఏ రేంజ్లో పట్టిందంటే జనాలు కామెంట్లు చేసుకునే స్థాయికి పోయింది. పిచ్చి మొదలుబట్టే కుర్చీ దొరికింది. సార్లో ట్రై చేస్తే దొరికేదా సార్? దొరుకుద్దా? మనం కూడా ఇక్కడ ట్రై చేద్దామా, డిసైడ్ అవుదామా? చెప్పాలా? ఒకసారి డిసైడ్ చేద్దామన్నా ల్యాండ్ స్ట్రైక్ చేయండి. డిసైడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ క్యాంపు ద్వారా వారు వన్ సైడ్ అయిపోవాలి. ఇక ఓకేనా? ఎవరు వచ్చినా ముందుకే ముందుకే. వెస్టీజ్ అంటే నో రివర్స్ గేర్ లాగా పనిచేయాలి మనందరం కూడా. 10 మంది నో అంటే 20 మందిని అడగండి, 20 మంది నో అంటే 100 మందిని అడగండి, 100 మందిని నో అంటే 101 వ్యక్తిని అడగండి. రివర్స్ గేర్ లేదు ఈ బండికి, ముందుకు పోవటం తప్ప. ఓకేనా? యుద్ధం మొదలు పెట్టాలి. యుద్ధంలో విజేతలుగా మారాలి మనం. ట్రై చేస్తే చరిత్రలో ఎవరు సక్సెస్ అయిన లేరు. డిసైడ్ అయితే సక్సెస్ దొరుకుతూ ఉంది. వెస్టీజ్లో మీరు కూడా డిసైడ్ చేయండి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీ టార్గెట్ ఏంటి? మీకు తెలియకుండా మీ అప్లైనర్తో కూర్చోండి. ఎందుకంటే మన బలం మన బలహీనత మన అప్లైనర్కి తెలుస్తుంది, అవునా కదా? మనకు ఒక్కొక్కసారి మనం తప్పుడు అంచనా వేసుకుంటాం. మనకు తెలియక నా శక్తి ఇంత అయితే ఇంత అనుకుంటాం, ఇంత అయితే ఇంత అనుకుంటాం. నీ మంచి పాజిటివ్ అప్లైనర్, మీ మెంటర్ వాళ్ళ దగ్గర కూర్చోండి. నన్ను కూర్చో, డిస్టర్బ్ చేయొద్దు. పోలీసులు ఉన్నారు, పట్టుకుపోతారు. వాటర్ కావాలా? దా బాటిల్ తీసుకో, తీసుకెళ్ళి ఎవరుకో నానా ప్లీజ్. పర్లేదు బాటిల్ ఉంది కదా, 2 బాటిల్ ఉన్నాయి. నో ప్రాబ్లం. వాటర్ నాకు కావాలి, దెబ్బకి కావాలి మాట్లాడేవాడికి. నేను తాగిన వాటరు తాగను కూడా మీటింగ్ అయిపోయేదాకా. ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందంట. ఈ బొడ్డోడు వచ్చాడు, మన ఐడియా మొత్తం పోయింది.
దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ఎలా దీన్ని డిస్టర్బ్ చేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. రాక్షసులు అంటే అబ్బాయి రాక్షసులు కాదు, ఎవరో అది సైతాన్ మనకు పంపించింది ఈ యజ్ఞాన్ని డిస్టర్బ్ చేయడానికి. ఏం పర్వాలేదు, మనం డిస్టర్బ్ అవ్వంగా డిసైడ్ అయ్యాం కాబట్టి. ఓకేనా? దయచేసి రిక్వెస్ట్, ఎవరు ఎస్ అన్నా నో అన్నా మనకు సంబంధం లేదు, మనం పోరాటం వైపు ఉండాలి. వెస్టీజ్ అంటేనే పోరాటం, మనిషి జీవితమే పోరాటాలను పోరాడిన వాళ్ళని చూసి మనం కొంత అలవర్చుకోవాలి లక్షణాలు. 14 సంవత్సరాలు కేసీఆర్ సార్ పోరాడిండు, 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పోరాడిండు, చంద్రబాబు నాయుడు 73 సంవత్సరాల వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రి, దాదాపుగా 10 years ప్రతిపక్ష నాయకుడు, విడిపోయిన ఆంధ్రకి మళ్ళీ తొలి ముఖ్యమంత్రి. ఇప్పుడు 74 సంవత్సరాల వయసులో మళ్ళీ పోరాటం అవసరం లేదు జనరల్గా అయితే ఆయనకి. చేతులు ఎత్తేసి ఇంట్లో పడుకోవచ్చు. ఎసార్ నో? పడుకున్నాడా పోరాడుతున్నాడా? మరి మనం ఏం చేస్తున్నాం? ఎండ అయితే ఎండంటే, చలి అయితే చలి అయితే, వర్షం అయితే వర్షం అయితే, ఇంకెప్పుడు నువ్వు పోరాడేది? ఎండలు టూ మచ్గా ఉన్నాయా? ఏం టూ మచ్ ఎండలు? పోరాడేవాడికి ఎండలు కనిపిస్తాయా? ఇప్పుడు ఎండలు అంటివి, రేపు వర్షాలు పడితే వర్షం అంటివి, చలికాలం వస్తే చలి అంటివి. నువ్వు పోరాడేది ఎప్పుడు? కొన్ని కోట్ల జీవరాశుల్లో మానవ జీవితం ఉత్తమైందంట పెద్దలు చెప్తున్నారు, నాకు తెలియదు. ఎన్నో కోట్ల జీవరాశుల్లో గోతం పట్టలు అవి తెచ్చుకొని ముందు గ్రీజ్ తుడుచుకోవాలా. ఒక 6 నెలలు పట్టినా పర్వాలేదు. ఆ గ్రీజ్ తుడవటానికి చేత కాకుండా నీ అప్లై నన్ను తీసుకుపోయి ఇద్దరు కలిసి తుడవండి. ఆ గ్రీజ్ తుడుచుకొని 6 నెలలు పట్టినా పర్వాలేదు, ముందు అవన్నీ తొలగించాడు. గ్రీజ్ తుడవండి, తర్వాత ప్రయత్నం చేయి. మనవాడు ఆవేశంతో ఎక్కాలని చూస్తున్నాడు, ఎప్పటికి ఎక్కుతాడు? మిస్టేక్స్ మార్చుకోనంత వరకు సక్సెస్ నిన్ను చూసి 4 కిలోమీటర్లు పరిగెత్తుతాయి. నువ్వు కిలోమీటర్ దూరం సక్సెస్ కోసం పరిగెత్తితే సక్సెస్ 4 కిలోమీటర్లు పరిగెత్తుతుంది నిన్ను చూసి. నీ లోపాలను రెక్టిఫై చేసుకో, నువ్వు ఉండాల్సిన విధంగా ఉండు, వెస్టీజ్ సిస్టానికి తల ఉంచు. సక్సెస్ నీ దగ్గరికి వస్తుంది, నీ కాళ్ళ దగ్గరికే సక్సెస్ వస్తుంది, నో డౌట్. నేను ప్రూవ్ చేసి మాట్లాడుతా ఉన్నాను. 5.5 years నా జర్నీ. ఏ రోజు కూడా నేను ఎక్కడికి పోయి దండం కూడా పెట్టలే. ఇది మళ్ళీ మీకు ఎవరైనా భక్తులకి మనోభావాలు దెబ్బతింటాయో నాకు తెలియదు. నా పాలసీ నేను చెప్తున్నా. నేను ఎక్కడికి పోయి దండం పెట్టలేదు, ఏ చర్చికి పోలేదు, ఏ మసీదుకి పోలేదు, ఏ గుడికి పోలేదు. మానవ సేవే మాధవ సేవ, పనియే ప్రత్యక్ష దైవాన్ని గుండెల్లో పెట్టుకొని పనిచేస్తే 20 lakhs ఈ డిసెంబర్కి ఎంఎస్ఆర్ వెళ్ళిపోతా ఉన్నాడు. ఏం కావాలి మనకు? 10 మందికి ధైర్యం నూరిపోస్తున్నాం, 10 మందికి ఇన్కమ్ ఇప్పిస్తున్నాం, 10 మందిని నడిపిస్తున్నాం, మనకు డబ్బు వస్తుంది. ఇంకే గుడి కావాలి, బడి కావాలా? ఈ పని చేయండి మీరందరూ కూడా. డిసెంబర్కి ఎంఎస్ఆర్ ఇన్కమ్ ఎంత? 20. ఇంకొంచెం కనుక నాకు కనుక బీపీ వస్తే 25. బాలకృష్ణ చెబుతారు కదా, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దని. కసి, పోరాటం బ్లడ్లో నింపుకొని పనిచేస్తున్నాం. కంపెనీ దగ్గర ఎథికల్గా ఉంది, కంపెనీ నీతిగా ఉంది, నిజాయితీగా ఉంది, ఆనెస్ట్గా ఉంది. ఎంత కావాలంటే అంత పేదలకు ఇవ్వడానికి రెడీగా ఉంది కంపెనీ. ఇలాంటి కంపెనీలో ఉండి మనం పోరాడకుండా, యుద్ధం చేయకుండా ఊరకనే వచ్చుద్దా? ఇలాంటి కంపెనీ దొరకటం మనకు అదృష్టం. ఇక్కడ పోరాడకపోతే 100కు 1000% నీదే తప్పు. సక్సెస్ అయితే 100కు 100% నువ్వే, ఫెయిల్ అయితే 100కు 1000% నువ్వే. నీ అప్లైనర్ కాదు, నీ డౌన్లైనర్ కాదు, గుర్తుపెట్టుకోండి. పోరాడలేని వాళ్ళు యుద్ధం గురించి, ధర్మం గురించి మాట్లాడుతున్నారు. యుద్ధం చేతకాని వాళ్ళు. సార్ మాకు కనుక డిఎల్సిపి కరెక్ట్గా ఉంటే ఎరగదీసేవాడిని. డిఎల్సీ కరెక్ట్గా ఉంటే చెక్ చేద్దాం. చెప్పండి, ఎవరికి డిఎల్సీ ప్రాబ్లం ఉంటే చెప్పు. 10 లక్షలు తెచ్చాడు, స్టాక్ పెట్టిపోతాం మేము, ఎరగదీయండి. ఎందుకు సార్ ఈ మాటలన్నీ? ప్రాబ్లమ్స్ చెప్పమాకండి. ప్రవీణ్ సార్ తలకాయ పోతుంది పాపం. రోజుకు నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఎన్ని టీములు, ఎంతమంది, ప్రతి ఓడు కంప్లైంట్ చేస్తే ఆయన కూడా తట్టుకోవద్దా? ఒక్కలన్నా సార్ బాగున్నారా, మంచి చెడ్డ, మనం డూమ్ డామ్ పొడుద్దాం, గెలుద్దాం, ఏపీని కూడా 5 ప్లేస్లో ఉన్న 2nd place తీసుకుపోదాం అంటే ఆయనకు జోష్ వస్తుంది. మా ఫోన్ తీయట్లేదు సార్ ప్రవీణ్ సార్ అంటే ఏం చేస్తాడు పాపం. ఆయన మైండ్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. చెప్పి 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 ఆయన పెండింగ్ పెట్టాలని కాదు, ఆయన గురుగారు చేస్తాడు. కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఉంటాయి, కొన్ని పై స్థాయిలో జరగాల్సి ఉంటాయి, ఉండవా? అర్థం చేసుకోవాలి కొన్ని. మనం నీకు 10 కిలోమీటర్ల స్టోర్ ఉంది, అది సరిగా పని చేయట్లేదు, ఇంకొక 20 కిలోమీటర్లు పో. ఏమవుద్ది 20 కిలోమీటర్లు పోయి స్టోర్ తెచ్చుకుంటే? 100 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోండి నేను స్టోర్కి. 100 కిలోమీటర్లు గెలవాలి అంతే. ఎందుకంటే 20 లక్షలు అప్పు ఉంది వెనక మంట. నేను నా అప్లైన్ కోసం పని చేయలే,
మంట ఉంది కాబట్టి పనిచేసా. మీరు కూడా మంట పెట్టుకోండి. మంట పెడితే బండి ముందుకు పోద్ది గ్యారంటీగా. ఆ మంట అనే దానికి చెబుతున్నా. మా అక్క కొడుకు ఒకడు లాడ్జీలో ఉంటాడు, మేనేజర్. ఒక 20-25 వేలు వస్తాడు మంత్లీ. వాడు 10-15 లక్షలు క్యాష్ ఉన్నాయి. అంటే రూపాయి దాచి పెట్టుకొని 50,000 సీట్, ₹1,00,000 సీట్ అన్నీ వేసి ఒక 10-15 లక్షలు దగ్గర ఉన్నాయి. నేనే తోపుడు అనుకున్నాడు అప్పట్లో. నేను చెప్తే రాలే వెస్టేజ్లోకి. ఇప్పుడు అంటాడు, మావా నా 10-15 లక్షలే నన్ను నాశనం చేసినాయంటాడు. రియల్ ప్రామిస్ చెప్తున్నా ఈ మాట నిన్న మొన్నతో. ఎందుకంటే అప్పుడు వాడి దగ్గర 10-15 లక్షలు ఉన్నప్పుడు గర్వం వచ్చింది. నాకు మొత్తం తెలుసు, నాకు డబ్బు ఉంది, నాకేమైంది అనుకున్నంత. వీళ్ళు అమ్మేస్తారు, ఒక నెల జీతం వాడి దగ్గర ఉన్నాయన్నీ కూడా. వెస్టీజ్ కంపెనీ ఎందుకు వచ్చిందంటే ఈ భారతదేశంలో ఈ భూమి మీద నివసించే ప్రతి పేదవాడికి ఏం కావాలంటే అది ఇయటానికి వచ్చింది వెస్టీజ్. నీకు ఇల్లు కావాలా ఇస్తుంది, అప్పులు తీర్చుకోవాలా ఇస్తుంది, కిడ్నీలు మార్చుకోవాలా డబ్బు కావాలా, సమాజానికి ఏమైనా చేయాలా, డ్రీమ్స్ను నీ ఇబ్బందులు తీర్చడానికి వచ్చిందే వెస్టీజ్. నీకు ఆరోగ్యం కావాలా వెస్టీజ్ ఇస్తా ఉంది. ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి వచ్చిందే. నీకు ఏ ప్రాబ్లం అని రాసుకో, క్లియర్ చేస్తుంది అంతే. పని చేయి. ఎంత గొప్పది వెస్టీజ్ కంపెనీ అంటే ఒక్కసారి చూడండి. వెస్టీజ్ కంపెనీ ఉన్నటువంటి నీతి నిజాయితీ విలువలు ఎన్నో ఉన్నాయి కంపెనీలు. ఈ కంపెనీ యొక్క నీతి నిజాయితీ కరోనా టైంలో 6 months ప్రతి బయట మార్కెట్లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ కంపెనీ వాడు రేట్లు పెంచిండు. ఏ సార్ పెరిగినాయా లేదా? మనకు తెలిసి నిత్యావసర వస్తువులు చింతపండు, ఉప్పు, పప్పు, సిమెంట్ అన్నీ పెరిగినాయి. ఆటో కిరాయి కూడా ఏమైంది? పెరిగింది. అంబులెన్స్ కిరాయి పెరిగిందా లేదా? మరి చెప్పండి మీరు. నేనే రాసుకోమంటవా? చిన్నప్పుడు మనకు అలవాటు చేసేవాళ్ళు భారతదేశ రాజధాని డాష్. డియర్ డిస్ట్రిబ్యూటర్స్, మీ అందరికీ తెలుసు ఆయిల్ కొన్ని సందర్భాల్లో మనకు షార్టేజ్ వస్తుంది. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. బయట ఆయిల్ ఎప్పుడైనా డిమాండ్ ఎంత ఉన్నా కూడా సప్లై ఏమైనా తగ్గుతుందా? నీకు 1,00,000 లీటర్లు సన్ఫ్లవర్ కావాలన్నా, పామ్ ఆయిల్ కావాలన్నా, పల్లి నూనె కావాలన్నా ఇస్తారు ఇప్పుడు రెడీగా. మీరు ఒక్కసారి పోయి ఒక 50 లీటర్లు మాకు వెస్టీజ్ రైస్ బ్రాండ్ అంటే చేతులు ఎత్తేస్తారు. లేక ఇక్కడ కల్తీ కలపడానికి అవకాశం లేదు కాబట్టి. కల్తీ కలిపే అవకాశం ఉంటే నీకు ఇది కూడా షార్టేజ్ రాదు. 20 రోజులు ఆయిల్ లేకుండా మేము ఫేస్ చేసిన రోజులు ఉన్నాయి. అలాంటి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎవరన్నా కూడా కొంతమంది కంపెనీలు ఎండీలు బిల్డప్ కోసం, షో చేసినట్టు చెప్పుకోవడం కోసం ఏదో పనికిమాలిన వస్తువులు లేకుంటే సేల్ లేని వస్తువులు రేట్లు తగ్గించి పోజులు కొట్టుకుంటారు, మేము తగ్గించినామని. అవునా కదా? వెస్టీజ్లో ఉన్న 450 ప్రోడక్ట్లు హాట్ కేక్ ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిలే. బిజినెస్ చేసినా చేయకుండా నీకు ఆరోగ్యానికి, నీ కుటుంబానికి ఆరోగ్యం అవుతుంది. ఆయిల్ ఒకటి వాడుకోసాలు. నేను బిజినెస్ చేయమని ఎవరు మేము ఫోర్స్ చేయట్లా. నీకు ఇష్టమైతే చెయ్యి, రాసి పెట్టి ఉంటే తింటావు, లేకుంటే లేదు. మేము ఎన్ని చెప్పినా కూడా అంటుకోవు. మేము వాళ్ళు బూట్ క్యాంప్ దాకా తీసుకొచ్చాను, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ నీళ్ళు దాపిలేము. థ్యాంక్ యూ. మీ అందరికీ నా సైడ్ నుంచి ఒకసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే క్యాంపు దాకా వచ్చారంటే ఏదో కొన్ని గ్రహాలు దొరికిపోయి వచ్చారు, లేదంటే వచ్చేటోళ్ళు కాదు. మీరు కూడా చాలా బిజీ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. వాల్యుబుల్ టైం ఇది. ఎందుకు వచ్చిందో మీకు కూడా తెలియదు, బట్ వచ్చిన అంతే. దేవుడు వెనక నెట్టిన మీకు. ఇప్పటి నుంచి అన్నా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గొప్ప వ్యవస్థలోకి రండి, 10 మందికి మంచి చేద్దాం అందరం కలిసి. ఎంతో కొంత మా లీడర్స్ మేమందరం చేస్తున్నాం. మా ప్రయత్నానికి మీరు వచ్చి మాతో సహకరిస్తే ఇంకొంచెం ముందుకెళ్తుంది. ఇది ఇంకొంచెం పేదలకు మంచి జరుగుద్ది. ఎస్ఆర్ రైస్ బ్రాన్ ఆయిల్ 100 రూపాయలు తగ్గించండి ఏకైక కంపెనీ. ఒక బాటిల్ 100. వెస్టీజ్లో దగ్గర 2.5-3 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అందరూ బిజినెస్ చేయట్లే, వాడుకుంటున్నారు ప్రొడక్ట్స్. 3 కోట్ల మంది ఆయిల్ అయితే వాడుతారు నాకు తెలిసి. ఏది వాడినా వాడుకున్నా. 3 కోట్ల మంది వాడే హాట్ కేక్ లాంటి ఆయిల్ మీద 100 రూపాయలు తగ్గించిందంటే వెస్టీజ్ కంపెనీని ఇంకా మనం అనుమానించాలా? పేదవాడిని ధనికుడిగా మార్చడానికి, పేదవాడి కళలు నెరవేర్చడానికి ఈ భారతదేశంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి. ఏ పార్టీ వచ్చినా, ఈ పార్టీ వచ్చినా, ఇంకో పార్టీ వచ్చినా డబ్బు ఉన్నవాడు ఎప్పుడు ఎన్నికి రావట్లేదు, బ్యాక్ స్టెప్ వేయట్లేదు. డబ్బు ఉన్నవాడు రిచ్ అవుతాను, పార్టీలు ఏ వచ్చినా కూడా అధికారంలోకి. పేదవాడుగానే మిగిలిపోతుంటే ఈ పేదవాడి పక్షాన్ని ఆలోచించిన గౌతమ్ బాలి సార్కి మన అందరం కూడా ఒక్కసారి మహానుభావుడి పాద పద్మాలకు
థ్యాంక్ యూ బాలి సార్. బాలి సార్ నిండు నూరేళ్ళు ఆనందంగా హాయిగా ఉండాలి. మనలాంటి ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు ఆయన చూడాలి. చాలా గర్వపడతా ఉన్నాం మేము వెస్టీజ్ చేస్తున్నందుకు. నాట్ ఓన్లీ బిజినెస్, ఇలాంటి విలువలు ఉన్న కంపెనీ మాకు దొరికింది. మేము మేధావులు అయిపోయి ఎగ్జామ్ రాసి ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలా, మా మేధస్సు అంతా ఉపయోగించి ఇది సెలెక్ట్ చేసుకోవట్లే. దేవుడు మన ఇంటికి పంపించిండి. ఇది మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల నాకు ఈ కంపెనీ దొరికింది. 2,000 రూపాయలు రెంటిల్లు కట్టుకోలేని స్థాయిలో ఉన్న నేను జస్ట్ 1 or 2 years తర్వాత నాకు ఒక డ్రీమ్ ఉంది. వెస్టీజ్ వాళ్ళందరికీ ఉన్నాయి డ్రీమ్స్. మినిమం హైదరాబాద్లో 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలి, డ్రీమ్ హౌస్, నో ఈఎంఐ. ప్రవీణ్ కుమార్ సార్ ఆ రోజు ఓపెనింగ్ కూడా వస్తాడు. బ్యాంక్కి లోన్ లేకుండా కట్టాలా, లోన్ తీసుకున్నామంటే ఇప్పుడు కూడా కట్టొచ్చు. వెస్టీజ్ వాడు లోన్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, పోరాటం చేస్తే లోన్ అవసరం లేదు మనకి. ఎంత కావాలన్నా ఉంది, ఏం కావాలన్నా. మన సుబ్బయ్య సార్ డైలాగ్ నాది కాదు ఇది, నాకు అంత అర్హత లేదు చెప్పడానికి. ఎందుకంటే ఆ మహానుభావుడు సాధించిండు 46 lakhs ఫర్ మంత్. గ్రేట్ అచీవ్మెంటా కాదా? 46 lakhs. మన రీసెంట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సార్ని వదిలి డ్రాప్ చేయడానికి కార్లో వెళ్తా అడిగా, సార్ మీరు వెస్టేజ్కి ముందు జాబ్ చేశారంట సార్, 10 years, 1.5 lakh శాలరీ. జాబు లాస్ట్ మూమెంట్లో, స్టార్టింగ్ మూమెంట్లో 50-60,000. 10 years జాబ్ చేశారు కదా సార్ మీరు, ఓన్ హౌస్ అని చెప్తే, ఓన్ హౌస్ లేదమ్మా మాకు బెంగళూరు కార్పొరేట్ సిటీ రెంట్ హౌసే అన్నాడు. ఎప్పుడు? బిఫోర్ వెస్టేజ్ జాబ్ చేసినప్పుడు. ఇప్పుడు సార్ ఇన్కమ్ ఎంత సార్? మాట్లాడండి కొంచెం. ఏం లేదు, మాట్లాడితే మీకు ఒక ఎక్సర్సైజ్. మాట్లాడితే బ్రెయిన్ ఏమవుతుంది సార్? ఈ 46 లక్షలు అనేది లోపలికి పోద్ది, లేకుంటే 46 రూపాయలు లెక్క ఉంటుంది. స్పందించకపోతే 46 lakhs తీసుకునే మహానుభావుడిని నేను పోయేటప్పుడు అడిగా, ఏమని సార్ జాబ్ చేసేటప్పుడు మీకు ఓన్ హౌస్ ఉందని అడిగినా, లేదన్నాడు. ఇప్పుడు ఉందని అడగలే, ఎందుకంటే సప్లిమెంట్స్ వాడుతున్నాం కాబట్టి జర మై బ్రెయిన్ ఓపెన్ అయింది. ఇప్పుడు కూడా ఓన్ హౌస్ ఉందంటే నువ్వు పిచ్చోడుగా మంచోడు అంటాడు. 46 లక్షలు తీసుకున్నాడు, ఓన్ హౌస్ ఉంటుందా ఉండదా? ఓన్ హౌస్ అని అడగలేదు, కానీ ఎన్ని హౌస్లు ఉన్నాయి సార్ అని అడిగినా. బెంగళూరులో ఒకటి, ఢిల్లీలో ఒకటి, మైసూర్లో ఒకటి, 3 హౌసులు, 3 ఇల్లు, 3 కార్లు. ఆ మహానుభావుడు చెబుతున్నాడు, ఎంత కావాలన్నా ఉంది, ఏం కావాలన్నా. మేము ఇంకా ఆ స్థాయికి ఎదగలే, ఆ మాట చెప్పే స్థాయికి. ఆ డైలాగ్ కొంతమందికే సరిపోతాయి డైలాగులు. వెస్టీజ్ 10 years బ్యాక్ ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ను చూసి వచ్చినాను. దీంట్లోకి 1.5 lakh ఎంప్లాయీ. ఈ కంపెనీలోకి రాకముందు ఒక మంచి హోదా కలిగి ఉన్న వ్యక్తి. మనమే ఇప్పుడు సించుతున్నాం, వచ్చి ఇది ఉంటుందా పోద్దానని. 1,50,000 వచ్చాయని చించలేదా 10 సంవత్సరాల క్రితం? దీని గురించి ఏమన్నా కళ్ళు మూసుకొని గుడ్డిగా వచ్చుంటాడా? మేధావులు పనిచేస్తున్నారు సార్, మనమేంది ఇంకా దీని గురించి ఆలోచిస్తూ ఉండేది. ఎలా ముందుకు పోవాలి, ఎలా నిలబడాలి, ఎలా గెలవాలి, నేను ఈ బిజినెస్కు సూట్ అవుతున్నా లేనా, నాలో ఉన్నటువంటి ఇప్పుడున్న లోపాలను పెట్టుకుంటే నా ఇన్కమ్ ఇంప్రూవ్ అవుద్దా, నాకు వచ్చింది దేనికోసం? ఇన్కమ్ కోసం. ఇన్కమ్ రావాలంటే ముందు నేను చేంజ్ అవ్వాలి, నీ టీం కాదు మారాల్సింది. ఎవరు మారాలి? ఇక్కడి నుంచి మార్పు రావాలి. చాలామంది ఎవరి లోపాలు వాళ్ళు కనపడవంట సహజంగా, అవునా కదా సార్? ఒక్కొక్కరు నా దగ్గరికి వస్తారు, మా టీంలో ఒక్కడు కూడా మంచోడు లేదు సార్, అందరూ వేస్ట్ గాళ్ళు ఉండరు అంటాడు. అసలు వేస్ట్ గాడు ఎవడు సార్? కంప్లైంట్ చేసే స్థాయిలో ఉంటే మాత్రం ఇదే. మీరు కూడా ఎవరు కంప్లైంట్ చేసినా మీరే ముందు బాధ్యత. ఏం చెప్పకూడదు, నీ అప్లైనరు డౌన్లైనరు ఏముంది? అప్లైనర్ ఇదేమన్నా ఈ రామాయణం, భాగవతం, భారతాన్ని సంస్కృతం లేకుంటే ఇంకొక భాష కొంతమంది ఆ మైండ్ సెట్తో పోతాను వెస్టేజ్ బిజినెస్కు దూరం అయ్యి. నువ్వు చేయలేదు, నీ అప్లైనర్ అవుతాడా సార్? డిసైడ్ అయినాడు అవుతాడా? అప్లైనర్ని మనం క్రియేట్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. అప్లైనర్ అవర్ గాడ్. అంతే అప్లైనర్. నీకు హెల్ప్ చేసినా చేయకపోయినా ఒక దేవుడిలాగా నీ మనసులో పెట్టుకో, పని చేసుకో. నేను ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ చేసిన అప్లైనర్, ఇమీడియట్ అప్లైనర్స్ 5-6 members నాకు లేరు. నాకు మంట ఉంది సాల్, మంటే. ఎందుకంటే నన్ను జాయిన్ చేసిన అప్లైనర్స్ అందరూ కోటీశ్వరులు, వాళ్ళకి ఆకలి లేదు. మన సుబ్బయ్య సార్ చెబుతాడు, మైసూరు మహారాజా భోజనం పెడితే
ఎక్కడెక్కడ కాశ్మీరు, జమ్మూ కాశ్మీరు స్వీట్లు అవన్నీ తెప్పించాడంట ఐటమ్స్. వీడికి పోయిన వాడికి ఆకలి లేదు. ఆకలి లేకుంటే ఏం తింటాడు చెప్పండి? ఉందా ఆకలి? ఆకలి ఉండబట్టే 46, 44 డిగ్రీల ఎండలో మనం ట్రైనింగ్ చేసుకుంటా ఉన్నాం. ఉంది కదా? ఈ ఆకలిని పెంచండి. జస్ట్ 1 ఇయర్ వెస్టీజ్ జెండా గుండెల నిండా పెట్టుకొని పనిచేయండి. నా బిజినెస్, నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారాలి, నా కుటుంబ స్థితిగతులు మారాలి, నా బంధువులలో నిన్న ప్రవీణ్ సార్ చెప్పినట్టు, ప్రవీణ్ సార్ డైలాగ్ నాకు ఒకటి నిన్న నోటెడ్ అయింది. ఒక ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత మన బంధువుల్లో ఫంక్షన్కి వెళ్తే, ఇంతకుముందు ఆయన మా చుట్టాలలో ఆయన రిచ్, ఈయన పెద్ద కారు ఉంది, ఈయన హై ప్రొఫైల్ అని చెప్తారు కదా, చెప్తారా లేదా? ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఎవరి పేరు చెప్పాలి? వెస్టీజియన్. అలా గర్వపడండి. ఇప్పుడు మా అందరికి వచ్చింది ఆటోమేటిక్గా. నా చుట్టాలలో నెలకు 1,00,000 సంపాదించేవాడు కూడా ఎవడు లేడు. ఎవరు కొట్టుకున్నా 30, 40, 50, 60, 70, 80, 90 లక్షల లోపే ఉన్నారు. ఇప్పుడు నా టీడీఎస్ఏ కడతా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 1,00,000 టీడీఎస్ 1 lakh. వెస్టీజ్ ఎక్కడికి తీసుకెళ్ళిందో చూడండి. ఇది మా గొప్పతనం కాదు, అవర్ కంపెనీ గొప్పతనం. ఎసార్నో కంపెనీ మీద మన అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి మనకి. కంపెనీ మీద పట్ల మా అందరికీ ఎంత నమ్మకం అంటే, అణుబాంబులు పెట్టినా పేలనటువంటి ఆత్మవిశ్వాసం మా సొంతం. కంపెనీ ప్రాణం ఇయటానికైనా రెడీ వెస్టీజ్ కంపెనీ కోసం. అలా డిసైడ్ అయ్యి మునిగి పనిచేస్తూ ఉన్నాం. మంచిని గుర్తించాలి ఎక్కడున్నా కూడా. మన కరోనా టైంలో సోను సూద్ అందరికి ఐడియానా సార్? జేజమ్మ సినిమాలో హీరోయిన్ చాలా బాధ పెట్టిండు, ఇబ్బంది పెట్టిండు. మనం చూస్తే కొట్టాలి, నరకాలన్నంత కోపం వచ్చేది అందరికీ. వదల బొమ్మాలి. అదే సోను సూద్ చేసిన మంచి పని రియల్ జీవితంలో కరోనా టైంలో ఎంతోమంది వేల మందికి పేదలకు మంచి చేసిండు. నేను రోజు ఒక్కసారి నా మహానుభావుని తలుచుకుంటే దండం పెడతా ఆయనకి. డైరెక్ట్గా నాకేం చేయలే, నాలాంటి పేదల జీవితాల్లో ఎంతో మందికి హెల్ప్ చేస్తాడు మహానుభావుడు. మంచి ఎక్కడున్నా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా మంచి ఎక్కడున్నా మంచిని క్రియేట్ చేయాలి. మనందరం 10 మంది దాన్ని ప్రచారం చేయాలి. మనిషిగా మన కర్తవ్యం, అది బాధ్యత. వెస్టీజీ పట్ల టన్నులు మంచి ఉంది, దీన్ని ప్రచారం చేయాలి. ఊరూరా మనం ప్రతి ఇంటికి దీన్ని తీసుకెళ్ళాలి. వెస్టీజీని మనం ప్రతి ఊరికి వెస్టీజ్ వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెస్టీజ్ వెళ్ళాలి. ఒక 10 ఇయర్స్ తర్వాత చూస్తే ఈరోజు వరి మాగాళ్ళు కలకల్లాడుతూ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో లక్షల ఎకరాలు సాగుబడి లేకొచ్చినాయి. ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ ఇంత పొలం లేదు మనకు పచ్చగా. ఆ రోజు మహానుభావులు ఆనకట్టలు, బ్రిడ్జిలు నిర్మించాల. నాగార్జున సాగర్ ఈరోజు చాలా కొన్ని ప్రాజెక్టులు కట్టడం వల్ల ఈ వరి ఈరోజు పుష్కలంగా పైరు కలకల్లాడుతూ ఉంది. ఈరోజు మనం చేస్తున్న ఈ బూట్ క్యాంప్ లాంటి ఈ యొక్క వెస్టీజ్ యజ్ఞం ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఊరు పచ్చగా కలకల్లాడిపోవాలి. వెస్టీజ్ ద్వారా ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక బిడ్డ వెస్టీజ్ జెండా మోస్తే ఇంటి ముందు కారు ఉండాలి, ఆ ఇల్లు కరోర్పతి లిస్టులోకి వెళ్ళాలి. ఇది మనం చేస్తున్నటువంటి యజ్ఞం. ఈ యజ్ఞంలో మనందరం భాగస్వాములైనందుకు ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత నీ జన్మ పులకించిపోద్ది వెస్టీజ్లో చేరినందుకు. ఇలాంటి గొప్ప వ్యవస్థ దేవుడు నాకు పంపించిండా. ఇలాంటి యజ్ఞంలో నేను పాలు పంచుకున్నా. కొన్ని లక్షల మంది పేదవాళ్ళ జీవితాలు నేను మార్చే దాంట్లో నేను భాగస్వామినైనా. ఈరోజు రామ మందిరం కడతా ఉన్నారు మనకి. రామ మందిరం కట్టాలంటే ఒక ఎంపీని, ఒక మంత్రిలో కట్టించే స్థాయి ఉంది. బట్ మన అందరి దగ్గర కూడా వచ్చి సందాలు తీసుకెళ్లారు. మనం మార్చుదాం, గెలవటానికి సలహాలు ఇద్దాం. థ్యాంక్ యూ. టైమ్ ఈజ్ ఓవర్. మళ్ళీ కలుద్దాం. ఇది ఫైనల్ కాదు మనకి. ఎంఎస్ సార్, సాహు సార్, రంజిత్ సార్, మాకు మేమైతే మా ప్రవీణ్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఆయన టీము, ఈయన టీము, ఆయన ఏంటి ఈయనేంటి మాకు లేవు. అందరిది ఒకటే కుటుంబం, 1 కంపెనీ 1 ఫ్యామిలీ వెస్టీజ్ భారతదేశం అంతా. ఈ నినాదంతో పనిచేద్దాం. మంచి కోసం ఏం చేయటానికైనా ముందుకు వస్తాం. ఇలాంటి క్యాంపులు ఈరోజే మనం అంతం కాదు, ఫ్యూచర్లో ఎన్నో క్యాంపులు ఏర్పాటు చేద్దాం. గురుగారు బ్లెస్సింగ్స్ మనందరం కలిసి ఉందాం. సక్సెస్ మనమే కాదు, కొన్ని వందల వేల లక్షల మందికి సక్సెస్ ఇప్పిద్దాం.
నాకు చూస్తూ ఉంటే ఈ క్యాంపులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక 1 year 2 years తర్వాత ఎలా ఉండబోతుంది వెస్టీజ్ అంటే నాకు కళ్ళ కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్ కొంతమందికే కనిపించాలి, అందరికి కనిపిస్తే అది ఫ్యూచర్ కాదు. రాజమౌళికి కనిపించింది బాహుబలి సినిమా. ఆయన 1000 కోట్లు ఎంత పెట్టి తీసిండు, నమ్మకంతోనేనా కాదా? నువ్వు 1000 కోట్లు పెట్టట్లే, 1 year నీ టైం వెచ్చించు, నీ ఆలోచన పెట్టు, మన లైఫ్ మారుద్ది. 20 సంవత్సరాల నుంచి మారింది ఇది. నిన్న మొన్న కొత్తగా వచ్చేదేదో మేము కళ్ళబొల్లి మాటలు చెప్పట్లే. 20 years ప్రూవ్ అయింది. నువ్వు ఎప్పుడు చేయాలా? ఇంకొక 20 సంవత్సరాల తర్వాత డిసైడ్ అవుతావా? డిసైడ్ అవు. 1 year విజయం చూడండి, విజయం చేయండి. బాహుబలి సినిమా 5 సంవత్సరాల రాజమౌళి చూస్తే 5 సంవత్సరాల తర్వాత థియేటర్లోకి వెళ్ళి మనం చూసి కేరింతలు కొట్టి వేలేసినాం. ఇప్పుడు కూడా ఈ సినిమా మనం చూడాలి. వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్గా బూట్ క్యాంపులో ట్రైనింగ్ పొందిన వ్యక్తులుగా మన సినిమా మనకే కనిపించాలా. కారు లక్ష 1 year 1 lakh 1 year 1 lakh 1 year 1 lakh 1 year 1 lakh వస్తుందే రాదా? నువ్వు వస్తుందంటే వస్తుంది, రాలేదంటే లేదు. రావాలి అంతే. నువ్వు డిసైడ్ చేయి, పోరాటం చేయి, యుద్ధం చేయి, నీ దగ్గరికి వస్తుంది, కాళ్ళ దగ్గరికి. 1 year 1 lakh 1 year 1 lakh 1 year 1 lakh 1 year 1 lakh మేమందరం కూడా 1 year 1 lakh మంత్రాన్ని జపిస్తే 1 lakh వచ్చింది. ఇప్పుడు నాకు ఒక మంత్రం ఉంది, December 20. నేను తింటున్నా ఇదే మంత్రం, తాగుతున్నంటే నాకు మందు కింద అలవాట్లేదు, కళ్ళు కూడా అలవాట్లేదు. నో ప్రాబ్లం ఉంటే అది అలవాటు అంటే అది పెద్ద నేరమేం కాదు, లిమిట్గా ఉంటే. అదే వ్యసనంగా పోతే మాత్రం అది నేరం. సో నీళ్ళు తాగుతున్నా, తింటున్నా, ఇంకోటి ఏమన్నా ఏం చేస్తున్నా December 20 ఇక్కడ ఫిక్స్ అయింది. మేము వేదికల మీద చెప్తా ఉంటే చాలామంది మోటివేషన్ చేయడానికి చెబుతారు. మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి, నన్ను నేను మోటివేషన్ చేసుకోవడానికి రోజుకు 100 సార్లు చెప్పుకోవాలి. ఇది సక్సెస్ మంత్ర. ఈ సక్సెస్ మంత్రాన్ని రోజుకు 100 సార్లు ప్రాక్టీస్ చేయమని పెద్దలు మన ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు మాకు సలహా ఇస్తే, గురువు గారు చెప్తే మేము గురువుని మించిన శిష్యులం కాబట్టి 100 సార్లు చేయమంటే 200 సార్లు చేస్తున్నాం. సక్సెస్ మంత్ర December 20 చేయాలా వద్దా? చేయాల్సింది చేస్తే ఏం చేయకుండా నాకు 20 రాలేస్తారంటే ఎక్కడి నుంచి వస్తుంది 20? ఊరకనే ఉన్నాయి చెట్ల కాడ. చేద్దాం, వస్తుంది. డిసైడ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీరు యొక్క సక్సెస్ మంత్రమ్మా. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అంట్లు తోమినా, షాంపూ చల్లినా, ముగ్గేసినా, తాలింపు పెట్టేటప్పుడు కూడా అనండి, తాలింపు కొంచెం పోపు మాడిపోద్ది, మాడిపోయినా పర్వాలేదు, ఏం కాదు మాడిపోతే ఒక రోజుకు. ఈ సక్సెస్ మంత్రాన్ని మాత్రం జపించండి. మాకు విజయవాడలో క్యాంప్కి వెళ్తే ఒక లేడీ డయాస్ మీదకి వచ్చి మాట్లాడుతుంది. బెంగళూరులో బళ్ళారిలో ఇచ్చారంట, తల్లిగారిది విజయవాడ, మ్యారేజ్కి బళ్ళారి ఇచ్చారు. వాళ్ళ హస్బెండ్ ఏదో జాబ్ చేస్తుండే కంపెనీలో, ఒక 20-25,000 శాలరీ, ప్రైవేట్ ఎంప్లాయ్. మేడం హౌస్ వైపు. ఆ హౌస్ వైపుకి ఎవరో పక్కింటి ఆవిడ వచ్చి వెస్టీజ్ మీటింగ్ తీసుకెళ్ళింది, ప్రోడక్ట్లు వాడింది. ఏదో చిన్నగా జర్నీ చేస్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్ రోజు కామెంట్ చేసేవాడంట, వెస్టీజా వేస్టేజా ఇది. చాలామంది అంటారు వేస్టేజ్ అని. అంటారా లేదా? అనాలి సార్, వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలా. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ 2 పార్టీలు ఉంటే గెలిస్తే గొప్పవాడివి. ఎవరు అనకుండా నువ్వు గెలిస్తే ఏం కిక్కుంటా చెప్పండి? అనాలా, వాళ్ళు అనాలి. వేస్టేజ్ అని మనల్ని గుచ్చుకునేటట్టుగా మాట్లాడాలా, గుచ్చుకోవాలా. ఏడ గుచ్చుకోకుంటే మంట ముందుకు బండి ముందుకు పోదు. మంత్రి పదవులు రాకుంటే తెలంగాణ కోసం పోరాటం చేసాడు కేసీఆర్ సారు, అవునా కాదా? మహాత్మా గాంధీని అక్కడ ఏమన్నా ట్రైన్లో ఎవరో దోసేస్తే ఆయన వచ్చి ఉద్యమం చేసిండు. మరి ఏడ గుచ్చుకోకుంటే ఉద్యమాలు ఏడ మొదలయ్యాయి? స్టార్ట్ చేద్దాం, పోరాటం చేద్దాం. గెలవటానికే మనం భూమి మీదకి వచ్చింది, గెలుద్దామా? డిసైడ్, విజయం చేయండి. చూడండి 20 అని చెప్పేసి ఇప్పుడు నా సక్సెస్ మంత్ర, మీ సక్సెస్ మంత్రం మీరు డిసైడ్ చేసుకోండి. మినిమం ఈ December 50 ఎంత అనేది మీ అప్లైన దగ్గర సలహా తీసుకోండి. ఎవరు ఏమన్నా అనుకోండి, మనకు సంబంధం లేదు. ఎసార్లో మేము ఈ టార్గెట్ పెట్టుకున్నప్పుడు చాలామంది కామెంట్ చేశారు మమ్మల్ని. నేను పాత ప్లాటినా బైక్ వేసుకొని వచ్చి మీటింగ్ దగ్గర 20 లక్షల కియా కారు కొంటానన్నప్పుడు కిందికి పైకి చూసేవాళ్ళు. అప్పుడు చెప్పులు ఉండేవి, షూ లేవు, తక్కువ లేదు.
షూ మధ్యలో వచ్చింది. మరి జాయిన్ అయినప్పుడు షూ యాడ్ నుంచి వస్తే మనకి అలవాట్లేవు. అది చెప్పులు వేసుకొని పాత బైక్ మీద వేసుకొని వచ్చి కియా కార్ అంటే చాలా మాటలు వినపడ్డాయి. వీడు డైలాగులు ఎక్కువ, బిల్డప్ ఎక్కువ, మాటలు ఎక్కువ అన్నారు. నాకు వినపడ్డాయి, వినపడాలి కూడా. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయలే. సచిన్ టెండూల్కర్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా. అక్కడ ఏ రోజు ఎంతోమంది విమర్శించారు ఆయన. ఆ విమర్శకులకు ఎప్పుడు ఆయన ప్రతి విమర్శ చేయడు, బ్యాట్తో సమాధానం చెప్పి చూపించాడు సచిన్ టెండూల్కర్. మనం కూడా మన చెక్కు ద్వారా సమాధానం చెబుదాం. కామెంట్ చేయొచ్చు ఎవరైనా, నో ప్రాబ్లం అమ్మ. మిమ్మల్ని కూడా అంటారు, ఎవరు ఏమని అనుకోండి, మన సంబంధం లేదు. బిడ్డ ఒకరోజు నా సక్సెస్ నేను చూపిస్తానండి. మనసులో ఎదురుగా అనమాకండి, మళ్ళీ యుద్ధాలు జరుగుతాయి. పాత బైక్ మీద వచ్చి చెప్పులు వేసుకొని వచ్చినాడు కియా కారుతో వచ్చిండా లేదా? ఇప్పుడు 1,35,00,000 కారు అన్నా కూడా కొంతమంది బిల్డప్ ఎక్కువ వెళ్ళారు అంటున్నారు. వినపడుతున్నాయి కూడా, వినపడుతున్నాయి. వాళ్ళకి కనపడే విధంగా చేస్తాం. ఎసార్నో ఆ మాటలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు మేము. ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ మీటింగ్ల ద్వారా, ట్రైనింగ్ల ద్వారా స్థిత ప్రజ్ఞత వచ్చింది. ఇప్పుడు మీరు అందరూ బాగా మాట్లాడిన ఎంఎస్ఆర్ గారు అంటే పైకి ఎక్కేది లేదు, లేదా విమర్శించినా కుంగిపోయేది కూడా. లైట్ తీసుకోవడం అలవాటు చేసుకున్నాం. టేక్ ఇట్ ఈజీ. చూడండి, ఇప్పుడు రాజకీయాలలో ఈ మంత్రి ఆ మంత్రిని తిడతాడు, ఆ ప్రతిపక్షం వాళ్ళు తిడతాడు. వాళ్ళందరూ కానీ ఫీల్ అయితే అందరూ లేకుండా పోవాలి భూమి మీద. లెక్క అయితే వాళ్ళు లైట్ తీసుకుంటారు అంతే. మనం కూడా అట్లా ఎవరన్నా ఏమని అనుకున్నా పట్టించుకోకూడదు. ఇప్పుడు ఫీల్ అవ్వకూడదు, అవునా కాదా? మనం ఒకటే గెలుపు మీదే దృష్టి పెడదాం. ఆ రోజుల్లో అర్జునుడికి పక్షి కనపడలేదంట, గుడ్డు మాత్రమే కనపడదంట. మిగతా వాళ్ళకు పక్షి కనపడది, కోమాలు కనపడ్డాయి, రెక్కలు కనపడ్డాయి. మనకు బూట్ క్యాంప్ ట్రైనింగ్ పొందిన మనందరికీ ఓన్లీ కన్ను మాత్రమే కనపడాలి. మన డ్రీమ్, మన సక్సెస్, మన గోల్ మాత్రమే కనిపించాలి. వితౌట్ ట్రైనింగ్, విత్ ట్రైనింగ్. ఈ బూట్ క్యాంప్కు రాని వాళ్ళకి పక్షి కనపడవచ్చు, లేకుంటే తోక కనపడవచ్చు, కొమ్మలు కనపడవచ్చు. బూట్ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి మాత్రం కన్ను, గుడ్డు మాత్రం కనపడాలి. లక్ష్య కారు కనిపిస్తుందా? డిసైడ్ చేయండి. డిసైడ్ అయ్యారు మీరందరూ కూడా. డిసైడ్ అయితే దేవుడు ఇయటానికి రెడీగా ఉన్నాడు, రాసుకున్నాడా? డిసైడ్ అవ్వాలి మనం. డిసైడ్ అవ్వకుండా ఇవ్వాలంటే ఆయన ఖాళీ లేదు. డిసైడ్ అవ్వండి. 100% అందరికీ సక్సెస్ ఉంది ఇక్కడ. ఎందుకంటే బయట మార్కెట్లో ఈ మధ్య ఏపీలో కానిస్టేబుల్ జాబులు పడ్డాయి. 6,100. 5 లక్షల మంది అప్లై చేసిండ్రు. 5 లక్షల మంది ఫస్ట్ కోచింగ్ తీసుకున్నారు. 5 లక్షల మంది రన్నింగ్ చేసిండ్రు. 5 లక్షల మంది లాంగ్ జంప్, హై జంప్ ప్రాక్టీస్ చేసిండ్రు. అందరూ కష్టపడరు, పోయి ఎగ్జామ్ రాసిండ్రు. వచ్చింది 6,000 మందికి, 6,100 మందికి. 4,94,000 మందికి రావని ముందే తెలుసు. మనం ఎక్కడ పని చేస్తామంటే అక్కడ అవకాశం లేదు, అక్కడ పోయి పని చేస్తాం. రావు అనే దగ్గర పోయి పని చేస్తాం, వచ్చే దగ్గర పని చేయం. ఇక్కడ 1 year 1 lakh అవకాశం ఉంది. ఆయమ్మ ప్రూవ్ చేసింది. ఎంతోమంది MBA స్టూడెంట్లు ప్రూవ్ చేసిండ్రు, పార్ట్ టైంగా జాబ్ హోల్డర్స్ ప్రూవ్ చేసిండ్రు, రిటైర్ అయినటువంటి 70 సంవత్సరాల వ్యక్తులు 1 lakh ప్రూవ్ చేసిండ్రు. దీన్ని నమ్మరు ఎవరు? ఆడికి పోయి పని చేస్తాం. పోనీ జాబ్ వచ్చింది, ఒక కానిస్టేబుల్ జాబు. 6 సంవత్సరాలకు 1 లక్ష వస్తుందా? 10 సంవత్సరాలకు 1 లక్ష వస్తుందా? ఆడ రాదు కదా సార్, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఎందుకు చేయలేం? ఏం తక్కువ మనం ఎందుకు చేయలేం? దయచేసి పని చేయాల్సిన దగ్గర చేద్దాం, అవకాశం ఉన్న దగ్గర పోరాడదాం. ఇక్కడ జర కష్టం కావచ్చు, కానీ డబ్బు ఉంది. అక్కడ నీ కష్టం లేకపోవచ్చు, డబ్బు లేదు అక్కడ. ఏసీలో కూర్చోబెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా 10,000 జీతం ఇస్తే ఏం ఉపయోగం? 50 డిగ్రీల ఎండలో నిన్ను బట్టలు ఎప్పదీసి పెట్టినా 1 లక్ష ఇస్తే ఆనందం కూడా. ఇంటికి పోతే డబ్బు వస్తే ఆనందం. వెస్టీజ్ మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. ఇక్కడ ఎందుకు బలవంతులుగా మారుతున్నాం అంటే టీం క్రియేట్ అవుతా ఉంది. బీబీ మేడంకి ఈరోజు 1,56,000 రావటం ఏంటి? చదువులేనాకి. ఆ వెనకాల ఒక టీం వచ్చింది. మనకు టీం వస్తుందా రాదా? విశ్వాసం ఉంటే టీం వస్తుంది. విశ్వాసంతో మీరు అందరూ కూడా బిలీవ్ చేయండి. వెస్టీజ్ని ట్రైనింగ్స్కి రండి, ప్రేమగా రండి ట్రైనింగ్కి. అప్లైనర్ బలవంతంగా లాక్కొస్తేనో, లేదా ఈ బూట్ క్యాంప్కి అప్లైనర్ టికెట్లు పెడితేనో రామాకండి. ఎవరో పెడితే రావాలంటే మనం బాగుపడం. నా రిక్వెస్ట్, మీ ఎవరన్నా ఈ బూట్ క్యాంప్కి మీ అప్లైనర్ డబ్బులు పెట్టుంటే, ఎందుకంటే అప్లైనర్ బాధ ఏదో బూట్ క్యాంప్కి వస్తే మారుతాడేమని పెట్టండి. అప్లైనరే పెట్టండి టికెట్. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 నెల మీరు కష్టపడి వచ్చిన తర్వాత, మీ ఇన్కమ్ వచ్చిన తర్వాత మీ అప్లైనర్ డబ్బులు మీ అప్లైనర్కి ఇవ్వండి. మీ కృతజ్ఞత భావం బయటకు వచ్చుద్ది. నన్ను జాయిన్ చేసిన అప్లైనర్ దగ్గర ఒక 30 కోట్ల ఆస్తిపరుడు. 30 కోట్లు
ఆయన నాకు స్టార్టర్ కిట్ తీసి ఇచ్చిండు 200 పెట్టి స్టార్టర్ కిట్టు. 30 కోట్లు ఉన్నవాడికి 200 స్టార్టర్ కిట్టు టీ తాగింది అంతా సమానం లెక్క అయితే, అవునా కదా? మై అప్లైనర్ నాకు డబ్బు లేదు, స్టార్టర్ కిట్ ఆయన తీసి ఇచ్చిండు బ్రాంచీలో. నాకు ఇన్కమ్ వచ్చిన తర్వాత 1400 1500 వచ్చిన తర్వాత నేను బండి వేసుకొని పోయి ఆయన ఇంట్లో ఆయనకి ఇస్తే తీసుకోవడం టేబుల్ మీద పెట్టి వచ్చా డైరీ కింద. ఆ నీతే నన్ను కాపాడిందో అనిపిస్తా ఉంది నాకు. రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బూట్ క్యాంప్ ఇది ఒక యజ్ఞం, మన జీవితానికి సంబంధించినటువంటి ఒక యజ్ఞం. ఈ యజ్ఞానికి మనమే తీసుకోవాలి. దేవుని కాడికి పోయినప్పుడు కొబ్బరికాయ మనమే తీసుకోవాలి, ఎవరు డబ్బులు వాళ్ళే, అవునా కాదా? ఇది కూడా అంతే. మీ అప్లైనర్ ఒకవేళ మీకు పెట్టి తెచ్చున్నా నో ప్రాబ్లం, పర్లేదు. రేపు వచ్చిన తర్వాత రీబ్యాక్ చేయండి, నీకు అక్కడి నుంచి నీ సక్సెస్ స్టార్ట్ అవుద్ది. ఎవరో పెడితే తింటే ఏముంటుంది సినిమా కిక్కు? ఎవరో మోటివేట్ చేస్తే మీటింగ్కి రావటం కాదు. మీరు అడగండి అప్లైనర్ని, మీటింగ్ ఎక్కడుంది చెప్పు. ఈ బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత మారాల. ట్రైనింగ్ వితౌట్ ట్రైనింగ్, విత్ ట్రైనింగ్ వాడేమో వాటర్ మీద పడుకున్నాడు, వితౌట్ ట్రైనింగ్ వాటర్లో పడుకున్నాడు. మరగాయ బూట్ క్యాంప్కి వచ్చినా కూడా మనం మారకపోతే ఇంకేం ట్రైనింగ్? ఈ ట్రైనింగ్ వల్ల ఉపయోగం ఉందా? ఆలోచన విధానం మారాలి, మన మాట తీరు మారాలి, పద్ధతి, ప్రవర్తన, నడక, నడవడిక, మన వేషధారణ ఇవన్నీ చేంజ్ అవ్వాలి ట్రైనింగ్ తీసుకున్నాక. ట్రైనింగ్ లేకపోయినప్పుడు అంటే ఎవరు చెప్పేటోళ్ళు లేరు, తెలియదు నాకు. చెప్పిన తర్వాత కూడా మనం చేంజ్ అవ్వకపోతే అది మిస్టేక్. బ్లెండర్ అంటారు మిస్టేక్ కూడా కన్నా కూడా. సో దయచేసి మన అందరం కూడా చేంజ్ అవుదాం, సొసైటీకి హెల్ప్ చేద్దాం. నేనైతే ఒకటే నమ్మే సిద్ధాంతం, మనం బతుకుతూ 10 మందిని బతికించే ఏకైక అవకాశం ఈ భారతదేశంలో, ఈ భూమి మీద వెస్టీజ్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను. నేను నమ్మి పనిచేస్తా ఉన్నాను. మేమందరం కూడా మీరందరూ కూడా చాలా కమిట్మెంట్గా కనిపిస్తూ ఉంది. బూట్ క్యాంప్ మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా డిసిప్లైన్గా కనపడతా ఉంది. ఎందుకంటే 2 డేస్ నుంచి మా లీడర్లు ఇచ్చిన ట్రైనింగ్, గురువుగారు ప్రవీణ్ సార్ మాట్లాడినటువంటి ఈ మాటలన్నిటి ద్వారా చాలా మార్పు వచ్చింది మనకి. వచ్చిందా? దీన్ని సజీవంగా నింపుకోవాలి. ఈ క్యాంప్ ఈ రోజుతో అయిపోద్ది. ఈ క్యాంపులో జరిగిన మంచి విషయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవసరమైతే ఒక నోట్ చేసుకోండి. మంచి మంచి పాయింట్స్ మీకు తగిలి మీ హార్ట్కు టచ్ అయ్యి రాసుకోండి. ఎవరు లీడర్లు మాట్లాడినట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతారు. నిన్న ఒక లేడీని మాకు మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు నుంచి 5 నెలలు అవుతున్నాం జాయిన్, ఇది 6వ నెల 6th మంత్. అలివేలు అంపేడు ఒక చిన్న హోటల్ ఏదో నడుపుకుంటూ వెస్టీజ్లోకి వచ్చింది. లాస్ట్ మంత్ ఇన్కమ్ 77,000 రూపాయలు 6 months. ఏం చదువుకున్నాం అమ్మంటే నా సంతకం మాత్రమే నాకు వచ్చాను, అలివేలు అనేది మాత్రమే రాస్తుందంట. ఒక డైలాగ్ చెప్పింది. నేను ఏం చెప్పిందంటే, ఈ భూమి మీద మట్టి ఎంత ఉందో వెస్టీజ్లో డబ్బు అంత ఉందని చెప్పింది. ఒకటే మాట. మంచి మాట కాదా? చదువు లేనామో చెప్పినటువంటి ఒక నీతి మాట అది. నిన్న అక్కడ వింటే నాకు ఇక్కడ ఉపయోగపడుతుంది అది. వెస్టీజ్ ప్లీజ్ బిలీవ్ చేయండి. మనందరం సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా దేవుడు మనకు బాధ్యత ఇచ్చిండు. ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించినట్టుగా ఒకరికొకరు సందేశం అందించుకొని ఈ వెస్టీజ్ని ఊరూరో వాడవాడ ప్రచారం చేసి అందరికీ ఆరోగ్యం, ఆదాయం పంచాలని మీ అందరినీ కోరుకుంటూ, రాబోయే దినాలలో, రాబోయే ఫ్యూ ఇయర్స్లో నాకు విజన్ కనిపిస్తూ ఉంది. వెస్టీజ్ ఎలా మీటింగ్స్ జరగబోతున్నాయంటే, ఎక్కడ కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ప్లేనరీస్ పెడితే వాళ్ళకి ఫంక్షన్ హాల్ సరిపోతాయి సార్. ఏ పార్టీ వాళ్ళు ప్లేనరీలు పెట్టినా సమావేశాలకు ఈ హాళ్ళు సరిపోవు. ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్ పెడతా ఉంటారు, గుర్తుందా? ప్రొక్లైన్లు పోయి మొత్తం సదును చేసి పెద్ద పెద్ద టెంట్లు వేసి సైడ్ వాల్స్ కట్టి మీటింగ్ జరుగుతాయి. చూస్తున్నారా లేదా? మనం కూడా అలా జరుగుతా లేదా? వాళ్ళకు మనకు చిన్న తేడా ఏంటంటే, వాళ్ళు టెంట్లు వేస్తారు, ప్రొక్లైన్లు పెట్టి సదును చేస్తారు. మనం ప్రొక్లైన్ పెట్టి సదును చేస్తాం, టెంట్లు వేస్తాం. వాళ్ళు సైడ్ వాల్స్ కడతారు. మనకు సైడ్ వాల్స్ అక్కర్లేదు. మన కార్లే సైడ్ వాల్స్గా మీటింగ్ జరుగుద్ది. మధ్యలో క్లాప్స్ కొట్టిస్తా ఉన్నాం ఇప్పుడు మేము. అప్పుడు మీకు కారు వచ్చేదా కొట్టండి, తర్వాత కొట్టినా కొట్టకుండా నడుస్తుంది బండి చెల్తా. కార్లు వచ్చిన తర్వాత మీ చేత క్లాప్స్ కొట్టియము. ఎందుకంటే మీరు అందరు కారు హారన్ల కాడ కూర్చొని మీటింగ్ జరిగేటప్పుడు సప్పట్లు అవసరమైనప్పుడు కారు హారన్లు పీ అని కొట్టామనుకో, ఉయ్ అనే సౌండ్ వస్తుంది. మన కారు హారన్లతో మీటింగ్ జరగాలి. మధ్యలో పొరపాటున ఏమైనా ఒకవేళ కరెంటు పోతే మన హెడ్ లైట్లే ఫ్లడ్ లైట్లే మీటింగ్ జరిగే రోజు రాబోతుంది, నో డౌట్. అలాంటి మీటింగ్లో మీరందరూ కూడా కోటీశ్వరులుగా మారి
పెద్ద పెద్ద కార్లు కొనుక్కోండి, లగ్జరీ కార్లు. సాహు సార్ తీసుకొచ్చిన బయట అందరూ ఫోటోలు దిగండి ఆ కార్లో. ఏం సార్ ఫోటో దిగితే ఏమొస్తుందంటే ఎందుకో తెలియదు అంటుకుంటుంది అది వచ్చి మన దగ్గరికి. ఫోటో దిగండి, బెంచ్ కార్ అది, మామూలు కారు కాదు. దాని మీద చేయండి, చుట్టూ ఒక ప్రదక్షిణ చేయండి అవసరమైతే. దేవుడు చూస్తాడు, అబ్బా వీడికి ఎంత భక్తి ఉంది పాపం, వీడికి కూడా ఇవ్వాలనుకుంటాడు. నా కారు కాదు, సాహు సార్ కారు నాకెందుకు అనమాకండి. నీ అప్లైనర్, మన అప్లైనర్ కారు ఎసార్నో, మన అప్లైనర్ కారును ప్రేమిస్తే మన కారు ఆయన ప్రేమిస్తాడు. తప్పు లేదు, డిసైడ్ చేయండి. డిసైడ్ చేస్తే 90% సినిమా రెడీ అవుద్ది. డిసైడ్ చేయకుండా ఏ సినిమా రెడీ కాదు. ఈరోజు ఐఏఎస్ల ఆఫీసర్లు అందరూ కూడా చైర్లలో కూర్చున్నారంటే వాళ్ళు 20 సంవత్సరాల క్రితం డిసైడ్ చేసి పోరాటం చేస్తే ఈరోజు కుర్చీ దొరికింది వాళ్ళకి. నువ్వు ఒక్క సంవత్సరంలో డిసైడ్ చేయకుండా ఎక్కడి నుంచి వస్తుంది? సో మనందరం కూడా రాబోయే రోజుల్లో అలాంటి పెద్ద పెద్ద కార్లతో మీటింగ్లు ఓపెన్ గ్రౌండ్లో చేసుకునే స్థాయికి వెస్టీజీ కంపెనీ వెళ్ళబోతుంది. ఎందుకంటే ఇది వెస్టీజీ కంపెనీ రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కంపెనీ కాదు. నిన్న ప్రవీణ్ సార్ చెప్తున్నాడు 100 సంవత్సరాల డ్రీమ్తో వెస్టీజీ పనిచేయండి అని చెప్పేసి. 100 years డ్రీమ్. సూర్య చంద్రులు గతి తప్పినా వెస్టీజీ కంపెనీ గతి తప్పడానికి లేకుండా డిజైన్ చేయబడింది. భూమి ఉన్నంత కాలం, భూమి మీద మనిషి బ్రతికున్నంత కాలం ఉండే ఈ గొప్ప కంపెనీలో మన కెరియర్ను మార్చుకోవాలని చెప్పేసి ఇక్కడ దాకా నన్ను ఇన్వైట్ చేసినటువంటి మా రంజిత్ సార్కి, రంజిత్ అన్నకి, సాహు గురువు గారికి, అదేవిధంగా మా శరణ్ సార్కి, ఇంకా కిరణ్ సారు, ఇంకా చాలామంది లీడర్స్, జేపీ, చందు సార్, ఇంకా నాకు కొంతమంది, హరికృష్ణ గారు, మూర్తి గారు, మన జూమ్ కండక్టింగ్ సార్ ఉమాశంకర్ గారు. సో ఈ లీడర్లందరికీ, ఈ హాల్లో కూర్చున్న మీ అందరికి కూడా నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ మీ ముందు ప్రజెంటేషన్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. మనసు మా లీడర్లకి, మీకు కూడా థ్యాంక్ యూ. అదేవిధంగా నేను మాట్లాడిన మాటల్లో ఎవరికన్నా నొప్పించుంటే క్షమించమని అడగను, మారమని మాత్రం చెబుతా. ఎందుకు అంటే మిమ్మల్ని క్షమించమంటే పొలం పంచాయతీ లేదు, గట్ల పంచాయతీ లేదు నీకు నాకు. మా ప్రయత్నం ఏంటంటే వెస్టీజీ నీతి, నిజాయితీ, విలువలు, న్యాయం, ధర్మం, సత్యం నిండుంది, మా బ్లడ్ లైన్ నిండుంది. కాబట్టి కొంచెం మీరు మారితే, మంచిగా చెబితే మారట్లే. కొంతమంది జర కొట్టినట్టు తిట్టినట్టు చెబితే మారుతున్నారు. ఈరోజు ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నువ్వు జాయిన్ అవ్వు అని ఎంటబడితే ఎవరు జాయిన్ కావట్లే. నువ్వు ఇప్పుడు వద్దు, 6 నెలల తర్వాత జాయిన్ అవ్వమంటే అప్పుడు ఆధార్ కార్డు తెచ్చుకొని వస్తున్నాడు. రివర్స్లో పోతే పని అవుతుంది కొన్ని సందర్భాల్లో. అందుకని జర దూకుడుగా ఆడే బ్యాట్స్మెన్ ఉంటాడు, అవునా కాదా? నేనైతే దూకుడు ఆడేవాడిని. అయ్యా రాయ్యా మా వెస్టీజీలో జాయిన్ అవ్వు ప్లీజ్, ఆధార్ కార్డు నువ్వు పని చేయమని అడగను. 1,00,000 పీవీ ఇచ్చేవాడైనా మూసుకొని పని చేయాలి, లేకుండా దిగే అంటుంది ఒకటి మాట. వెస్టీజీ కంపెనీలో నీతి, నిజాయితీ ఉంది. గొప్ప అవకాశం ఇచ్చిండు దేవుడు, మనందరం చేంజ్ అవుదాం. మిమ్మల్ని కొంచెం హార్ట్ కొద్దిగా టచ్ అయ్యేటట్టు మాట్లాడినా, లేదా కొద్దిగా ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడినా తొందరగా మారితే తొందరగా ఫలితాలు వస్తాయి, అవునా కాదా? నేను కూర్చోబెట్టి ఏసీలో ముచ్చగిచ్చి జోల పాడితే నువ్వు నిద్రపోతావు. కాబట్టి జర ఘాటుగా మాట్లాడతా. నేను మీ టీం నా టీం నాకు సంబంధం లేదు, ఎవరైనా ఎక్కడైనా ఇదే మాట్లాడతా. జర తిట్టినట్టు ఉంటుంది, కొట్టినట్టు ఉంటాయి నా మాటలు. తర్వాత మీరు బాగుపడితే నాకు మొక్కుతారు మళ్ళీ అప్పుడు, ఓకేనా? సో మారదాం, మళ్ళీ కలుద్దామా? మరొక్కసారి మనందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రవీణ్ సార్కి మనందరం కూడా ఒకసారి గ్రాండ్గా క్లాప్స్ హృదయపూర్వకంగా మహానుభావుడికి తెలియజేసుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ క్యాంప్లో మీరు పిలిచినా పిలవకపోయినా ఎంఎస్ఆర్ వచ్చి ఉంటాడు అక్కడికి. ఎందుకంటే ఎంఎస్ఆర్ వెస్టీజీ పిచ్చోడు, ఓకేనా? అయితే ఈసారి క్యాంప్ వరకల్లా మీలో గ్రోత్ కనపడాలా. డిసైడ్ అవుతారా? గ్రోత్ చూపిస్తారా? మీ గ్రోత్ మీ ఫేస్లో కనపడుతుంది. నేను ఎవరిని అడగను నీ చెక్ ఎంత, నీ చెక్ ఎంత అనేది. మీ డ్రెస్ కోడ్, మీ డిసిప్లైన్, మీ యాక్టివిటీస్లోనే అర్థమైపోద్ది మాకు, ఓకేనా? అందరూ కూడా పెరుగుదాం. ఎందుకంటే మనందరం ఈ హాల్లో కూర్చున్న అందరం డెవలప్ అయితే ఒక 50,000 మందికి ధైర్యాన్ని ఇవ్వచ్చు బయట, అవునా కదా? మన డెవలప్ కొన్ని వేల మందికి ధైర్యాన్ని నింపుతుంది. సో అందరం డెవలప్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి ఇలాంటి గొప్ప కంపెనీ మనందరికీ కల్పించినటువంటి గౌతమ్ బాలి సార్కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై వెస్టీజ్. థ్యాంక్ యూ.